పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా ఉన్నతుడును శ్రేష్ఠుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభప్రదమైన నామములో మొదటిగా నా హృదయపూర్వకమైన శుభవందనాలు ప్రతి ఒక్కరికి నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దేవుని యొక్క క్రీస్తు సువార్త సభలలో నేను కూడా ఒక చిన్న పాత్రగా ఉపయోగపడు నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి నాకు ఈ మంచి అవకాశాన్ని ఆహ్వానాన్ని అందించిన దైవదాసులు, పెద్దలు, తండ్రి సమానులు, దేవుని యొక్క సేవలోను వయసులోను అనుభవాలలోను తండ్రి సమానులు అనుభవనీయులైన ఏ భారాన్నంతా భుజస్కంధాల మీద మోస్తూ దేవుని పరిచర్యలో నమ్మకంగా కొనసాగుతున్న సంఘాలన్నిటికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈనాటి సభకు అధ్యక్షులుగా ఉండి చక్కగా నడిపిస్తూ ఉన్న ప్రియ సహోదరులకు, వేదిక మీద ఉన్న వేదిక క్రింద ఉన్న దైవదాసులకు నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎస్పెషల్లీ ప్రత్యేకించి మరి దేవుని యొక్క కృపను బట్టి బహు అభిమానులు, దేవుని యొక్క ప్రేమను బట్టి నన్ను బహుగా ప్రేమించే దైవదాసురాలు తల్లిగారు, ప్రార్థనలో నడిపించిన ఝాన్సీ అమ్మగారికి, అలాగే వారితో పాటు వచ్చిన వారి ప్రియ సంఘ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ కూర్చొని ఉన్న వయసు రీత్యా పెద్దలైన గౌరవనీయులైన వారు ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఒకమారు మన చేతులు రెండు పాయికెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తామని. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ శబ్దాంతరాల ద్వారా ఇరు ప్రక్కల ఉన్న కుటుంబ నివాసులకు కూడా ఈ సువార్త సభల పక్షంగా ఉన్నతుడు, శ్రేష్ఠుడు, మంచి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వీరందరికీ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే చక్కటి గీతాలాపన చేశారు. గీతాలాపనకి చక్కటి ఆధ్యాత్మికమైన సంగీతాన్ని మీకు అందిస్తూ ఉన్నారు ప్రియ సహోదరులు. అలాగే సౌండ్ సిస్టమ్ని ఆపరేట్ చేస్తున్నారు సహోదరులు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. బహుశా ఈ సంవత్సరం మీ మధ్యకి రాలేనేమో అని అనుకున్నాను. కారణం ఇంచుమించు రాలేను అని కూడా చెప్పేశాను. కానీ నోయల్ బాబు గారు ఏదన్నా వెసులుబాటు ఉంటే నాకు తెలియచేయండి అని వారన్న 4వ రోజున ఈ దినాన మరొక చోట ఇచ్చిన మీటింగ్స్ క్యాన్సిల్ అవ్వడం మూలాన ఈ తొలి దినం మీ మధ్యకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ మరొకసారి దేవునికి చేతులు రెండు పాయికెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామని. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఎప్పటికప్పుడు నేను ఇక్కడ ఈ గంగూరులో మీటింగ్స్కి రావడానికైనా, అలాగే విజయవాడలో మందిరంలో ఫోన్ ద్వారా నాకు వెన్నంటి ఉంటూ ఫోన్ టచ్లో ఉంటూ నడిపించే ప్రియ తమ్ముడు మహేష్కి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న విషయం చెప్తాను. అలాగే తర్వాత నేను కూడా ఒక పల్లవి, ఒక చరణం పాడి దైవ సందేశంలోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడదాం. ప్రియులారా, నేను మీకు చెప్పాల్సిన పని లేదేమో. ఈ మధ్యకాల సమయంలో ఒక 20 రోజుల క్రితం 20 రోజుల్లో యవ్వనస్తులే హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోయిన వారు చాలామంది మనకు కనపడ్డారు. టీవీల్లో చూసాం, న్యూస్ పేపర్లు విన్నాం. కానీ దేవుడు ఈ రాత్రి నన్ను, మిమ్మలను, మన అందరిని కూడా దేవుడు దయదలిచి
కరుణా వాత్సల్యత చూపిస్తూ ఈ రాత్రి ఈ సభలో దేవుని వాక్యం వినాలని ప్రేమించి ఆయుష్ను పెంచి ఇక్కడికి తీసుకొని వచ్చాడు మనల్ని. ప్రియులారా, దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ప్రాముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే, ఏదైనా పోగొట్టుకోవచ్చేమో కానీ దేవుని పనిని మాత్రం పోగొట్టుకోకూడదు. ప్రియులారా, నేను వచ్చిన వెంటనే ఆదాం అయ్యగారు ఆ పాయింట్నే నా చెవిలో చెప్తూ ఉన్నారు. దేన్నైనా పోగొట్టుకోవచ్చు, దేవుని పనిని మాత్రం పోగొట్టకూడదు. ప్రియులారా, అది కష్టమైన, నష్టమైన, వేదనైన, కలవరమైన, కన్నీరైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, ఎలాంటి భయంకరమైన విపత్కర పరిస్థితులైనా ఏదైనా పోగొట్టుకో, కానీ దేవుని సన్నిధిని మాత్రం పోగొట్టుకోవడానికి ఇష్టపడకూడదు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకరోజు ఒక కాలేజీకి ఎంఎస్సి చదువుతున్న ఒక అబ్బాయి కాలేజీకి ఎప్పుడు క్లాస్కి లేట్గా వస్తూ ఉండేవాడట. ఒకరోజు లెక్చరర్ గారు ఆ ఎంఎస్సి చదువుతున్న స్టూడెంట్ని క్లాస్ రూమ్ బయటే వస్తూ ఉంటే ఆపేశాడు. ఎంఎస్సి చదువుతున్నాడు కనుక చిన్న పిల్లోడేం కాదు, అన్నిటిలో మంచి విజ్ఞానం కలిగిన వాడు, మంచి యవ్వన వయస్సులో ఉన్నవాడు. లెక్చరర్ గారు ఆ అబ్బాయిని ఇలాగ అన్నాడట, రోజు లేట్గానే వస్తున్నావు, ఈరోజన్నా కరెక్ట్ టైంకి వస్తావేమో అనుకున్నాను, కానీ ఈరోజు కూడా లేటుగా వచ్చావు, కనుక నువ్వు లేట్గా రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగాడట. అప్పుడు ఆ ఎంఎస్సి స్టూడెంట్ లెక్చరర్ గారితో ఇలాగ అన్నాడు, సార్, నేను రోజు లేట్కి ఎందుకు వస్తున్నానో మీరు అడిగారు కనుక నేను జవాబు చెప్పాలనుకుంటున్నాను. నా పరిస్థితి ఏంటో తెలుసా? నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడే మా నాన్న మమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట సార్. నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడే మా నాన్న మమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట సార్. అప్పటి నుండి మా అమ్మ నన్ను ఈ వయసు వచ్చిందాక, ఈ ఎంఎస్సి చదివిందాకా రెక్కలు ముక్కలు చేసుకొని పగలనక రాత్రనక కష్టపడి నన్ను ఇంతదాకా పెంచి పెద్ద చేసింది సార్. అయితే గత 8-9 నెలల నుండి జరిగిందేంటో తెలుసా? చిన్నప్పుడే మా అమ్మని నన్ను మా నాన్న విడిచిపెట్టి వెళ్ళిపోయినా నా కొరకు మా అమ్మ పడిన శ్రమను బట్టి 8-9 నెలల క్రితం మా అమ్మగారు బలహీనతకి గురైపోయారు. ఎముకలన్నీ కూడా అరిగిపోయాయి. పని కాదు కదా, చివరికి తన సొంత పనులు కూడా చేసుకోలేక మంచానికి పరిమితం అయిపోయింది సార్. ఇలాంటి సమయంలో నేను చేసిన పని ఏంటో తెలుసా? తండ్రి లేకపోయినా కన్న తల్లిగా నన్ను ఎక్కడ హాస్టల్లో పడేయకుండా, అయిన వారి దగ్గర విడిచిపెట్టకుండా కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఇంత వయసు దాకా నన్ను పెంచి పోషించి చదువు చెప్పించిన నా తల్లి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక గత 9 నెలల నుంచి నేను చేస్తున్న పని ఏంటో తెలుసా? డ్రైవింగ్ నేర్చుకున్నాను సార్. ఆ డ్రైవింగ్ నేర్చుకొని నేను చేస్తున్న పని ఏంటో తెలుసా? పగలంతా కాలేజీకి వస్తూ రాత్రి 11 గంటలకి పాల వ్యాన్ మీద డ్రైవర్గా వెళుతున్నాను సార్. రాత్రి 11 గంటల నుండి తెల్లవారు 5 గంటల వరకు కూడా పాల వ్యాన్ నడిపి 5 గంటలకు ఇంటికొచ్చి చిన్నప్పటి నుండి మా అమ్మ నాకు నేర్పిన క్రమం 5 గంటలకే మోకాళ్ళుంచి బైబిల్ తెరిచి వాక్యం చదివి ప్రార్థన చేస్తూ 5 to 6 గంట సేపు మోకాళ్ళ మీదే దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేస్తూ ఉంటాను సార్. 6 గంటల నుంచి మా అమ్మగారిని లేపి వాష్రూమ్లోనికి తీసుకుని వెళ్ళి తన కాలకృత్యాలన్నీ కూడా నేను దగ్గరుండి తీర్పిస్తూ బ్రష్ చేయిస్తూ బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి మా అమ్మగారికి పెట్టి మా అమ్మగారు మరలా శుభ్రం చేసి మా అమ్మగారిని అలా పడుకోబెట్టి కొంచెం కళ్ళు మంటగా ఉన్నాయని 1 గంట అరగంట పడుకుందామని అలా పడుకుంటాను సార్. లేట్ అయిపోయి ఆలస్యంగా లెగుస్తున్నాను. గారికి
నోటి మాట రాలేదండి. ఆ యవనస్తుడిని దగ్గరికి తీసుకున్నాడు, గుండెలకు హత్తుకున్నాడు, ఇలాగన్నాడు, మరొకసారి నువ్వెందుకు లేటుగా వస్తున్నావు అని అడగనయ్యా. పైగా మరొక వెసులుబాటు ఏంటో తెలుసా? నువ్వు ఇలాగా రాత్రంతా పాల వ్యాన్ నడిపి ఇలాగా మిమ్మకి అన్ని కార్యాలు చేస్తూ లేటుగా వస్తున్న స్థితిని బట్టి ఏ లెసన్స్ అయితే మిస్ అయిపోయావో వాటన్నిటిని కూడా ఎప్పుడైనా నువ్వు మా ఇంటికి రావచ్చు, అవన్నీ మరలా నీకు చెప్పడానికి నేను. చివరికి దేవుడు ఆ యవనస్తుడిని ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? తండ్రి లేకపోయినా, చిన్నప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోయినా, అమ్మ బాధ్యతలు రుణాన్ని తీర్చుకోవడానికి కొంతలో కొంత దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవునికి, అమ్మకి ఇవ్వాల్సిన సమయం అమ్మకి, కాలేజీకి ఇవ్వాల్సిన సమయం కాలేజీకి, రాత్రి కష్టపడడానికి ఇవ్వాల్సిన సమయం కష్టపడే సమయానికి ఇస్తూ అన్నీ ముగించాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? ఒక మంచి చూసుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, దీన్ని బట్టి నేను మీకు చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే, ఎంత ప్రతికూలమైన ఆ బాబుకున్నంత ప్రతికూలత బహుశా మీకు లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా కూడా ఆ అబ్బాయి ప్రతికూలతలో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఎలాగ ఇస్తూ వచ్చాడో, తల్లి నేర్పిన క్రమాన్ని ఎలాగా మన కుటుంబాలను, సంఘాలను ఆ రీతిగా ఆశీర్వదించును గాక. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? ఒక పల్లవి, ఒక చరణం పాట పాడుకొని దేవుని మహింపరచుదాం. వస్తే నాతో పాటు కలిసి రెండోసారిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసుప్రభు వారి యొక్క నిర్దోషమైన రక్తం, ఆయన మనల్ని సృష్టించాడు ఎందుకో తెలుసా? ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి. పరిశుద్ధుడుగా ఈ పాట పాడుకుంటూ దేవుని విలువంతా దీనుడానా పరిశుద్ధ నా ఆరాధనా, నన్ను సృష్టించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు, దోషిగా నా ఎదుటే నిలిచితివి, నన్ను నిలబెట్టుటకు, దోషిగా నా ఎదుటే నిలిచితివి. నిర్దోషమైన నీ రక్తము వలన కలియచుని, నిర్దోషమైన నీ రక్తము వలన కలిగిన ఈ ధైర్యమే, నీ కృపాసనమునకు నన్ను చేర్చుని. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ గురించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు, దోషిగా నా ఎదుటైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగా. అందరూ చప్పట్లు కొడదాం. గ్లోరీ. ఆమేన్. ఘోరమైన పాపి ఎదుట నీ ప్రేమ నిలిచి కన్నీళ్లు కార్చెను. ఈ ఘోరమైన పాపి ఎదుట నీ ప్రేమ నిలిచి కన్నీళ్లు కార్చెను. నీ విలువంత పరిశుద్ధుడా, నీ విలువంత కోల్పోతివే, దీనుడానా పరిశుద్ధుడా.
నిలిచితివి. నన్ను సృష్టించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు దోషిగా నా ఎదుటే నిలిచితివి. నిర్దోషమైన నీ కృపాసనమునకు నన్ను చేర్చుని. నీ కృపా 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 గ్లోరీ నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. నీ విలువంతా కోల్పోతివే, దీనుడా నా పరిశుద్ధుడా. నీ బలియాగమే నా ఆరాధన. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్య పరిచయంలోనికి వెళ్తాం. లెట్ us close your eyes everybody to go into the word of God through the prayer. ప్రార్థన ద్వారా దేవుని వాక్య పరిచర్యలోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడదాం. అందరూ కూడా కనులు ముద్దాం. పరిశుద్ధుడువైన తండ్రి, మహోన్నతుడువైన దేవ, ఈ రాత్రికాల సమయంలో మీ దీనదాసులు, వారి కుమారులు దీనదాసులు నోయల్ బాబు గారి ద్వారా ప్రత్యేకించి మీరు విలువ పెట్టి నిష్కళంకమైన రక్తపు విలువలో కన్న సంఘము ద్వారా ఈ సంవత్సరం కూడా మీరు ఏర్పాటు చేసి ఇచ్చిన ఈ సభలు, తొలి దినం ఇంతవరకు కీర్తనలు, వాయిద్యాలు, కరతాళ స్తుతి ధ్వనులు ద్వారా మీ నామాన్ని హెచ్చించుకున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతూ మీరిచ్చిన ఈ స్థలంలోనికి అనేక మంది బిడ్డలుగా మీరు సమకూర్చుకున్నందుకు చేయండి. ఈ స్థలంలో నీ పరిశుద్ధాత్మ సంచారాన్ని జరిగిస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. ప్రభు, నిలబడిన మీ దాసుడనైన నన్ను కూడా మీ సిలువ చాటును మరుగు చేసుకుని మీ నోటి బూరగా మీ చేతి ఆయుధంగా వాడుకున్నామని బ్రతిమలాడుతున్నాను. ఈ వాక్య పరిచర్య ముగింపు వరకు కూడా ఎలాంటి అభ్యంతర క్రియలు, ఆటంకాలు పనిచేయబడకుండా సమస్తమును మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకొని మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకున్నామని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఇక దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అటు ఇటు లేచి ఎవరు తిరగరు అని నేను నమ్ముతూ ఉన్నాను. కారణం, దేవుని వాక్యం అమూల్యమైనది, దేవుని వాక్యం శక్తి కలిగినది, దేవుని వాక్యం రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటెను బహుపదునైనది దేవుని ఉన్నది. దేవుని వాక్యం అగ్ని వంటిది, దేవుని వాక్యం బండలను పగలగొట్టు సుత్తి వంటిది. ఆ వాక్యమే ఈ రాత్రి మన మధ్య కృపా సత్య సంపూర్ణునిగా నివసిస్తూ సంచరిస్తూ ఉన్నప్పుడు అట్టి వాక్యాన్ని మిక్కిలి సాత్వికంతో ఈ తొలి రాత్రి మనం ఆలకించడానికి ఇష్టపడదాం. మనం సద్వినియోగపరుచుకుంటే ఆ వాక్యమే మనలను 5 రకాలుగా ఆశీర్వదిస్తుంది. ఏంటో తెలుసా? 1, దేవుని వాక్యాన్ని భుజించాలి. ఫీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని భుజించాలి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో భక్తుడిలాగా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అని అంటాడు.
కనుక దేవుని వాక్యాన్ని మొదటిగా భుజించాలి ప్రియులారా. భుజించుట ద్వారా దేవుడు మనకిచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన క్రైస్తవులుగా దేవుడు మారుస్తాడట. హెల్దీ క్రిస్టియన్స్గా దేవుడు మారుస్తాడు ప్రియులారా. మనం లోకానుసారంగా భుజించే భోజనాన్ని బట్టే మనం అనారోగ్యులమా ఆరోగ్యవంతులమా అని నిర్ధారణ చేస్తుంది. కనుక మనం ఆరోగ్యకరమైన క్రైస్తవులుగా ఉండాలి అనంటే దేవుని వాక్యాన్ని భుజించాలి ప్రియులారా. రెండో విషయాన్ని చెప్తా, దేవుని వాక్యాన్ని పఠించాలి. ఇట్స్ సెకండ్ థింగ్. దేవుని వాక్యాన్ని పఠించాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పఠిస్తామో దేవుడిచ్చే రెండో ఆశీర్వాదం ఏంటంటే నైపుణ్యము కలిగిన క్రైస్తవులుగా దేవుడు మారుస్తాడట. దేవుని వాక్యములో సామెతల గ్రంథంలో చూడవలసిన పనిలే. తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితివా, అట్టివాడు రాజుల ఎదుటే నిలబడతాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం కూడా అసలైన యేసురాజు ఎదుట నిలబడాలంటే నైపుణ్యం కావాలి ప్రియులరా. ఈ నైపుణ్యం ఎలాగొస్తుందో తెలుసా? రెండవదిగా దేవుని వాక్యాన్ని పఠించాలి, అంటే అధ్యయనం చేయాలి. నెంబర్ 3, మూడవదిగా దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి. దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి ప్రియులరా. దావీదు భక్తుడు తన వాక్యంలో ఇలాగ అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను అని అంటాడు ప్రియులరా. పేపర్ మీదో లేకపోతే ఎక్కడో అనల్లా, నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానంటే వాక్యాన్ని దావీదు కంఠస్థం చేశాడు ప్రియులరా. కంఠస్థం చేయడం ద్వారా మూడవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? తెలివి గల క్రైస్తవునిగా దేవుడు మారుస్తాడట. ఈ చెడు కాలంలో, ఈ సాతాను వారి తంత్రములు చెలరేగిపోతున్న దినాలలో మోసపుచ్చబడకుండా ఉండాలంటే మనకి తెలివి కావాలి ప్రియులరా. ఈ తెలివి దేవుని వాక్యాన్ని కంఠస్థం చేసి నుండి తెలివియు వివేచనయు వస్తదట. ఇక 4వ విషయం, దేవుని వాక్యాన్ని ఏం చేయాలో తెలుసా? ధ్యానించాలి, మెడిటేట్ చేయాలి. 4వదిగా ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడట 4వదిగా ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఫలించే క్రైస్తవులుగా దేవుడు మారుస్తాడట. దేవుని వాక్యం చెప్తా ఉంది, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలలో యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడట. అట్టివాడు ఎలాగుంటాడో తెలుసా? నీటి కాలువల యోరన నాటబడిన వాడై తన కాలమందు ఏమిచ్చు చెట్టమ్మా? ఫలమిచ్చే ఫలించే క్రైస్తవులుగా ఉండాలి అని అంటే దేవుని వాక్యాన్ని 4వదిగా ధ్యానించాలి ప్రియులరా. ఇక 5వది ఆఖరిది, దేవుని వాక్యాన్ని ఏం చేయాలో తెలుసా? వినండి జాగ్రత్తగా. 1, భుజించిన వాక్యాన్ని, 2, పఠించిన వాక్యాన్ని, 3, కంఠస్థం చేసిన వాక్యాన్ని, 4, ధ్యానించిన వాక్యాన్ని, 5వదిగా అభ్యాసం చేయాలి. మన జీవితంలో ప్రాక్టీస్ చేయాలి దాన్ని ప్రియులరా. అభ్యాసం చేయటం ద్వారా దేవుడిచ్చే 5వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? విధేయత గల క్రైస్తవులుగా దేవుడు మారుస్తాడట. చేతులు 2 పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరోగ్యకరమైన క్రైస్తవులుగానే కాదు, నైపుణ్యము కలిగిన క్రైస్తవులుగానే కాదు, తెలివి గల క్రైస్తవులుగా దేవుడు ఆశీర్వదిస్తాడట. ప్రియులారా, క్రైస్తవుడు అనే మాటకి చెప్పగలిగిన నిర్వచనం ఏంటో తెలుసా? విధేయుడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె బొత్సు కత్తిరించు వాని ఎదుట ఎంతగా తను తాను విధేయత
చూపిస్తూ వచ్చాడో దేవుని బిడ్డలుగా మనం విధేయత కలిగి ఉండాలనే ఈ సంవత్సరం కూడా ఈ వాక్యాన్ని మనకి దేవుడు ఆశీర్వాదిస్తారో నా మట్టుకైతే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో 5 అంతలుగా ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వాదించాలని ప్రకటన చేశారు. ఈ ప్రకటనను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో ఈ రాత్రి మీ ముందు ఉంచాలనుకున్న శ్రేష్టమైన ఒక సంగతిని చదువుకొని పరిశుద్ధాత్మ నడిపింపులోనికి మనం వెళ్ళడానికి ఇష్టపడదాం. ఇప్పుడు మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ని అందరూ తెరుద్దాం ప్రియులరా. ఆదికాండము 28వ అధ్యాయం మనందరికి సుపరిచితమైన మాట. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనాన్ని ఇష్టంగా స్పష్టంగా జాగ్రత్తగా చదవడానికి ఇష్టం. మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే పరలోకపు గవిని ఇదే అనుకునేను. గవిని ఇదే అనుకునేను. చాలండి. ఇక జాగ్రత్తగా దేవుని వాక్యం మీద దృష్టి పెడదాం. వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో ఎవరు పలుకుతూ ఉండగా ఈ మాటలు వ్రాయబడ్డాయి అనంటే యాకోబు నోటి వెంట ఈ మాటలు వ్రాయబడ్డాయి ప్రియులరా. యాకోబు ప్రయాణంలో ఉన్నాడు ప్రియులరా. బెర్షెబా నుండి హారానికి బయలుదేరుతూ ఉన్న దినాలు ఇద్దరిలో ఒక కలగన్నాడు. ఆ కలలో యాకోబుకి నిచ్చెన ఒకటి కనబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు కనబడ్డారు. ఆ కనబడిన దేవదూతలు పైకి ఎక్కుచు కిందకి దిగుచు ఒంపి మాట్లాడుతూ నిద్రలో కలగంటున్న యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? అన్ని ఆశీర్వాదాలే ప్రియులరా. ఆ ఆశీర్వాదాలు ఎలాగా ఉన్నాయో తెలుసునా అండి? నేను నిన్ను ఎలాగా ఆశీర్వదిస్తానంటే ఈ భూమి మీద నీకును నీ ఇసుక రేణువుల వలె చేస్తాను అని ఆశీర్వదించాడు ప్రియులరా. నీవు పడమట తట్టుకును తూర్పు తట్టును భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును అని అన్నాడు ప్రియులరా. అంతేనా? ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను అని అన్నాడు ప్రియులరా. అంతేనా? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని అన్నాడు. చేతులను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పి నిద్రలో నుంచి లేచి నిలవబడి ఈ మాటలు అంటున్నాడు. అదే మనం మూలవాక్యంగా చదువుకున్నాం. లేచిన ఆయనకి భయం వచ్చేసింది. భయపడి నోరు తెరిచిలా అన్నాడు, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అని అన్నాడు ప్రియులరా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి గవిని అనే మాట మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో గవినులు ఉన్నాయి. అయితే రాత్రి ఒక 5 రకాల గవినులు, అవి కూడా చెడ్డవి కాదు ప్రియులరా, మంచివి 5 రకాల గవినులు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. పరలోకపు గవిని ఇదే. ఏంటి? 5 రకాల గవినులు మరియు 5 అనుభవాలు కూడా నేను మీ రాత్రి మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులరా. యాకోబు పరలోకపు గవిని ఇదే అని అనుకొని చెప్పి ఆయన చేసిన పనేంటో నూనె పోసాడంట. ఇది చదువుతున్నప్పుడు ప్రియులరా మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ నాకు సంగతి అనిపించింది. ఏంటో తెలుసా? ఆ సమయంలో యాకోబుకి తెల్లవారే సమయంలో నూనె ఎక్కడి నుంచి వచ్చింది అన్నది విషయాలు నేను విన్నవి మరలా జ్ఞప్తికి తెచ్చుకుంటే ఆ నూనె ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడు నాకు తేట తెల్లం చేశాడు ప్రియులరా. థింగ్ ప్రియులరా ఏంటో తెలుసా? యూదా ప్రజలు ప్రియులరా
జెవిష్ పీపుల్ ప్రియులరా ఎక్కడికి ప్రయాణం యాకోబులాగా సడన్ గా ప్రయాణం గట్టిన ప్రయాణము అనంగానే మరిచిపోయినా సరే రెండు వస్తువులు లేకుండా ప్రయాణం చేయరు ప్రియులరా. మనం గాని ఈ దినాలలో సెల్ ఫోన్ లేకుండా ప్రయాణం ఎలా చేయలేకపోతున్నామో ఆనాటి దినాలలో యూదా ప్రజలు ప్రియులరా రెండు లేకుండా ప్రయాణం చేయరంట. ఆ రెండేంటో తెలుసా? ఒకటి చేతి కర్ర, రెండు సంచిలో నూనె లేకుండా ప్రయాణం చేయలు ప్రియులరా. ఏదన్నా జంతువులు హాని చేస్తే కర్రతో తను తాను స్వపరీక్షతో సొంతంగా పరిశుద్ధ కాపాడుకోవడానికి, ఒకవేళ తన గాయం అయితే నూనె రాసి గాయాన్ని కట్టుకోవడానికి యూదానికి కోతగా ప్రయాణం చేస్తున్నా సరే అతగాడికి నూనె తన వెంట తెచ్చుకున్నాడు ప్రియులరా. ఇప్పుడు ఆయన నోటి నుండి వెలువడిన మాట పరలోకపు గవిని ఇదే అని అన్నాడు ప్రియులరా. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో చెడ్డ గవినులు ఎన్నో ఉన్నాయి, మంచి గవినులు ఎన్నో ఉన్నాయి. కానీ చెడ్డ గవినుల జోలికి ఈ రాత్రి నేను వెళ్ళను ప్రియులరా. ఎందుకో తెలిసి వద్దన్న చెవుల్లోకి చెడే వస్తుంది గనక ఈ చెడిపోయిన లోకంలో, ఈ చెడు కనపడుతున్న లోకంలో, ఈ చెడు వినపడుతున్న లోకంలో ఇంకా ఇక్కడ వచ్చి కూడా చెడు వినడం కంటే ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 5 రకాల మంచి గవినులు మీ ముందు ఉంచుతాను. వాటి అనుభవాలు 5 అనుభవాలు కూడా ఈ రాత్రి మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులరా. పరలోకపు గవిని ఇదే అని అన్నాడు ప్రియులరా. గవిని అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో గేట్ అని రాయబడింది ప్రియులరా. కానీ తెలుగులో 5 రకాలుగా ట్రాన్స్లేషన్ చేశారు ప్రియులరా. అందుకే మనందరికి తెలిసిన ఒక స్లోగన్ ఉంది, ఏంటో తెలుసా? దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు ప్రియులరా. అందుకే ఐ లవ్ మై తెలుగు లాంగ్వేజ్, నా తెలుగు భాష నేను ఎంతో ప్రేమిస్తాను. ఎందుకో తెలుసా? దేశ భాషలందు తెలుగు లెస్స. ఇంగ్లీష్ లో గేట్ అని రాశారు ఎక్కడైనా, కానీ గేట్ అన్న మాటకి పరిశుద్ధ గ్రంథమైన తెలుగులో ప్రియులరా 5 రకాలుగా తర్జుమా చేశారు. 1 గుమ్మము అని తర్జమా, 2 ద్వారము అని తర్జమా, 3 వాకిలి అని తర్జమా, 4 పురద్వారము అని తర్జమా, 5వది ఆఖరిది మన మూలవాక్యములో గవిని అని కూడా తర్జమా చేశారు ప్రియులరా. అందుకే యాకోబు నోట వెంట దేవుడు పలికించిన మాట పరలోకపు గవిని ఇదే. చేతులు 2 పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 5 రకాల గవినులు మరియు వాటి అనుభవాలు ఈ రాత్రి మీ ముందుంచుతాను ప్రియులరా. నీ ఊరికి ఒక గవిని ఉందమ్మా, నీ ఇంటికి కూడా ఒక గవిని ఉంది ప్రియులరా. ఇదిగో మన పట్టణాలకు ఒక గవిని ఉంది ప్రియులరా. అయితే నువ్వు ఏ గవిని అనుభవంలో ఉన్నావు, ఏ గవిని దగ్గర కూర్చొని ఉన్నావు? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, సొదొమ గవిని దగ్గర లోతు కూర్చున్నాడంట. కుటుంబం అంతా పాడైపోయింది ప్రియులరా. నీ కుటుంబమే గవిని దగ్గర ఉంది, నీ ఊరు ఏ గవిని అనుభవంలో ఉంది, మన సంఘము ఏ గవిని అనుభవంలో ఉంది, ఎస్పెషల్లీ మన యవ్వనస్తులు ఏ గవిని దగ్గర కూర్చుంటున్నారో, మన ఆలోచనలు ఏ గవిని మీదకి వెళుతూ ఉన్నాయి. అదిగో యాకోబు మోసగాడైనప్పటికీ కూడా, బేరగాడైనప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ఏ గవిని దగ్గరికి వచ్చాడో తెలుసా? పరలోకపు గవిని దగ్గరికి వచ్చాడు. చేతులు 2 పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరలోకపు గవిని ఇదే. ఏది? నెంబర్ 1. 5 రకాల గవినులలో మొదటి గవిని మీ ముందు ఉంచుతాను ప్రియులరా. వాక్యం వింటూ అమ్మా, వాక్యం వింటూ సహోదరుడా, వాక్యం వింటూ ఎస్పెషల్లీ యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడు, నువ్వే గవిని దగ్గర ఉన్నావో నిన్ను నువ్వే స్వపరీక్ష చేసుకోనమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నా. పరలోకపు గవిని ఇదే. ఏది? లూకాసు సువార్త 7వ అధ్యాయములోనికి ఒక్కసారి రండి ప్రియులరా. ద బుక్ ఆఫ్ సెయింట్ లూక్ చాప్టర్ 7 verse 12. లూకాసు సువార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతారా అమ్మా? 7:12. ఆయన ఆ
ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపటికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. చేతులు రెండు పాగితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఒక గవిని కనబడింది. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు, ఆయన అనగా మనందరికి పరిచయమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ ఊరి గవిని యొద్దకు వచ్చాడంట. ఏ ఊరు గవిని అనంటే మన వినబోతున్న 5 అంతల గవినలలో మొదటి గవిని ఏంటంటే నాయీను గవిని. అమ్మా నాతో అనండి బిగ్గరగా, ఏ గవిని? నాయీను గవిని. ప్రియులారా, యేసు ప్రభు వారు నాయీను గవిని దగ్గరికి రాగానే ఆ గవిని దగ్గర యేసు ప్రభు వారికి ఏం ఎదురయిందో తెలుసా? శవం ఎదురైంది. ప్రియులారా, పాడి మీద చచ్చిన మృతదేహం ఎదురైంది. ప్రియులారా, చనిపోయింది కూడా ఎవరో తెలుసా? వృద్ధుడు కాదు ప్రియులారా, ఒక చిన్నవాడు చనిపోయాడట, యవ్వనస్తుడు చనిపోయాడట. ఊరి గవ్యం దగ్గరికి రాగానే శవం కనపడింది. ప్రియులారా, తల్లి విధవరాలట, ఒక్కడే కుమారుడట, ఏడుస్తా ఉందట. ప్రియులారా, ఈ రాత్రి నన్ను కొంచెం ఆగగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన ఊరి గవినుల దగ్గరికి వస్తూ ఉంటే, మన యవ్వనస్తుల బ్రతుకులనే గవిన్ దగ్గరికి వస్తూ ఉంటే, మన కుటుంబాలనే గవిన్ దగ్గరికి వస్తూ ఉంటే, మన గవినుల దగ్గరికి రాగానే యేసుకు కూడా ఏం కనపడుతున్నాయో తెలుసా? చచ్చిన శవాలే కనపడుతున్నాయి. ప్రియులారా, పాపము చేత చచ్చిన శవాలు కనపడుతున్నాయి, అపరాధముల చేత చచ్చిన శవాలు కనపడుతున్నాయి, శరీరాశుల చేత చచ్చిన శవాలు కనపడుతున్నాయి, నేత్రాశుల చేత చచ్చిన శవాలు కనపడుతున్నాయి, అల్లరితో కూడిన ఆటపాటల చేత చచ్చిన శవాలు కనపడుతున్నాయి, అసూయల చేత కక్షల చేత కామ వికారము చేత చచ్చిన శవాలే కనపడుతున్నాయి. ప్రియులారా, పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటూ లోన శక్తిని ఆశ్రయించని శవాలే కనపడుతున్నాయి. ప్రియులారా, ఈ శవాల దగ్గరికే యేసు ప్రభు వస్తున్నాడు. ఈ రాత్రి ఈ సభల అనే గవిని దగ్గర కూడా యేసు వచ్చాడు. కొట్ట చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, నా ఈయన గవిని దగ్గరికి రాగానే చచ్చిన శవం ఎదురైందట. ఈ రాత్రి ఆలోచించే మనము కూడా మన పాపముల చేతనో అపరాధముల చేతనో చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తనతో కూడా మనలను లేపెను. గొట్ట చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియులారా, ఈ సంవత్సరం కూడా ఎందుకు సువార్త సభలు ఏర్పాటు చేయబడ్డాయో తెలుసా? ఈ సంవత్సరం కూడా వ్యయ ప్రయాసాలు ఏర్పరచబడి ఈ గవిని దగ్గర ఎందుకు ఈ సభ? చచ్చిన శవంలాగా ఉన్నావేమో, మారు మనసు అనుభవం లేక చచ్చిన శవంలాగా కూర్చొని ఉన్నావేమో, భక్తి ఎరిగి ఉన్నానని తెలుసు కూడా లోకానుసారమైన చేష్టలతో చేస్తూ పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటూ లోన శక్తిని ఆశ్రయించని శవంలాగా ఇక్కడ కూర్చున్నావేమో. దేవుడు నిన్ను పైకి లేపటానికే ఈ గంగూరు గవిని దగ్గరికి వచ్చాడు. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియులారా, పరలోకపు గవిని ఇదే. ఏంట గవిని? ప్రియులారా, దీనికి ఒక అనుభవం పేరు పెడతానండి, నాయీను గవిని. దీని అనుభవం ఏంటో తెలుసా? ఇది రక్షణ గవిని. చేతులుండి పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5 అనుభవాలు కూడా చెప్తా ఈ రాత్రి, జాగ్రత్తగా వినమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నా. పరలోకపు గవిని ఇదే. ఏంటది? పరలోకపు గవిని రక్షణ గవిని. ప్రియులరా, ఆ రక్షణ గవిని అనుభవమే నాయీను గవిని. ప్రియులరా, ఇంతకీ నాయీను అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? బ్యూటిఫుల్ అని వచ్చింది. ప్రియులరా, అంటే రమ్యమైనది అని అర్థం. ప్రియులరా, నాయీను అంటే అర్థం అందమైనది అని అర్థం. ప్రియులరా, కానీ
పట్టణం రమ్యమైనది, అందమైనదే, కానీ పాడి ఎదురొస్తుంది. విధవరాలు ఏడుపులు వినపడుతున్నాయి ప్రియులారా. మన దేశాలు కూడా, మన పట్టణాలు కూడా, మన కుటుంబాలు కూడా, మన యవ్వనస్తులు కూడా రమ్యంగానే కనబడుతున్నారు ప్రియులారా. మన కాపురాలు కూడా నాయుల్లాగా బ్యూటిఫుల్ గానే కనపడుతున్నాయి ప్రియులారా. మన యజమాని ఇల్లాలు కూడా అందంగా రమ్యంగానే కనపడుతున్నారు, కానీ శవాల్లాంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు, చచ్చిన వారిలాగా బ్రతుకుతున్నారు ప్రియులారా. ఇలాంటి రమ్యమైన పట్టణం అంతా శవంతో ఏడుపులతో నిండిపోయింది ప్రియులారా. నేను మీకు చెప్పాల్సిన పని లేదు ప్రియులారా. ఇటీవల కాల సమయంలో టర్కీ అనే దేశములో ఎన్ని చచ్చిన శవాలు లేసాయో ప్రియులారా. మీరందరూ వినే ఉంటారు ప్రియులారా. టర్కీ దేశం కూడా బ్యూటిఫుల్ కంట్రీ ప్రియులారా. అందమైన దేశం టర్కీ కూడా, అది రమ్యమైన దేశము టర్కీ కూడా. ఒక సత్యం చెప్పనానండి మీకు ప్రియులారా. ప్రకటన గ్రంథములో 7 సంఘాలు రాసుంటే 7 సంఘాలలో ఒక సంఘం ఎఫెసు సంఘం ఉంటది ప్రియులారా. ఆనాటి దినాల్లోనే ఎఫెసు పట్టణం ఏ దేశంలో ఉండేదో తెలుసా? అదిగో మన భూకంపానికి తల్లడిల్లిపోయిన టర్కీ దేశంలోనే ఎఫెసు పట్టణం ఉండేది ప్రియులారా. ఈ టర్కీ దేశంలోనే ఎఫెసు సంఘం ఉండేది ప్రియులారా. ఆనాటి దినాల్లోనే ఎఫెసు పట్టణం ఎంత రిచ్ అయిందో తెలుసా? ఎఫెసు పట్టణం ఎంత రమ్యమైందో తెలుసా? ఈ రోజుల్లో నువ్వు నేను ఇంట్లో మార్పులు వేసుకుని తిరుగుతున్నాం ప్రియులారా. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడిన దినాల్లోనే ఆ ఎఫెసు పట్టణంలో ప్రియులారా రోడ్లు మార్పులతో వేసేవాళ్ళంట. కొట్టో చప్పట్లు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. అంత రమ్యమైన టర్కీ ఏమైపోయిందండి? 50,000కు పైగా శవాలు ప్రియులారా. అందమైన కట్టడాలన్నీ పేక మెడల్లాగా కూలిపోయాయి ప్రియులారా. పట్టణం ఉన్న చోటు రమ్యమైనదే. ఎలీషా అంటాడు, ఎలీషాతో ప్రజలు అంటారు, ఈ నీళ్లు మాత్రం మంచివి కాదు అని అన్నట్టుగా ప్రియులారా. నాయును అందమైనదే, కానీ శవాలు లెగుస్తున్నాయి ప్రియులారా. కానీ ఆ శవాల దగ్గరికి ఎవరు వెళ్ళాలి ప్రియులారా? అదిగో ఆ గవిన్ దగ్గరికి ఎవరు వెళ్ళాలి అని అంటే వెళ్ళాల్సిన వ్యక్తే రావాలి. ఆయన పేరే నజరేయుడైన యేసు. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అదిగో మోసగాడే, చచ్చిన శవమే యాకోబు కూడా, కానీ పరలోకపు గవిని అనుభవానికి మార్చడానికి దేవుడే నిచ్చెన పై నుండి దిగొచ్చాడు. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. ఈ రాత్రి తొలి వరుసలో మొదలుకొని మలి వరుసలో దేవుని వాక్యం వింటున్న ప్రియక చెల్లి, తమ్ముడు, అన్న, నువ్వు కూడా రమ్యమైన నాయను అనుభవంలో ఉన్నావు, కానీ పాడి మీద ఉన్నావేమో. నన్ను మన్నించండి ప్రియులారా. నిన్ను బట్టి ఏడుస్తున్నారు అందరు ప్రియులారా. నిన్నెందుకన్నానా? నీ తల్లిని ఏడిపిస్తున్నావా చెల్లి? నన్నెందుకందా అని నా తండ్రిని బట్టి, తండ్రి కుమారుని బట్టి ఏడుస్తున్నాడా? అదిగో తల్లి ఏడుస్తుంది బిడ్డను బట్టి. యేసు ఇప్పుడు ఆ గవిన్ దగ్గరికి వచ్చి పాడెను ముట్టి చిన్నవాడిని లేపి తల్లికి అప్పచెప్పాడు. కొట్టో చప్పట్లు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం. ఈ సభల ఉద్దేశం కూడా ఏంటో తెలుసా? అపరాధాల చేత చచ్చిన వారంగా, మన యొక్క పాపముల చేత చచ్చిన వారంగా ఉన్న మనలను కూడా ఈ సువార్త సభలనే గవిన్ దగ్గరికి ఈ వాక్యము ద్వారా యేసయ్య వచ్చి నిన్ను లేపి, నిన్ను మారుమనసు అనుభవంలోనికి లేపి, నిన్ను బాప్టిస్ అనుభవంలోనికి లేపి స్థానిక సంఘ కాపరనే తల్లికి అప్పచెప్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కట్టో చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. పరలోకపు గవిని ఇదే. ఏంటది? రెండవ గవిని చూద్దాం, దాని అనుభవం చెప్తాను ప్రియులరా. పరలోకపు గవిని ఏంటది? రక్షణ గవిని. అదే నాయీను గవిని అనుభవం ప్రియులరా. రెండో విషయాన్ని మీ ముందు ఉంచుతాను ప్రియులరా. రాజుల మొదటి గ్రంథములోనికి ఒకసారి రండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. అవు రాగా చాలండి. రెండవ గవిని ఇక్కడ కనబడుతుంది ప్రియులరా. ఇక్కడికి కూడా ఒక ప్రవక్త వచ్చాడు ప్రియులరా. మొదటి నాయీను గవిన్ దగ్గరికి యేసయ్యే వెళితే ప్రియులరా, రెండవదిగా ఇక్కడ ఇంకో గవిని కనబడుతుంది. ఈ గవిని పేరేంటంటే సారేపత్తు గవిని.
గవిని అని అంటానండి. ఏ గవినండి? సారేపత్ గవిని ప్రియులరా. ఇప్పుడు ఈ గవిని దగ్గరికి కూడా ఎవరు వచ్చారో తెలుసా? రోషము కలిగిన ప్రవక్త ప్రియులరా. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఒక్కడైనా సరే రాజు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వగలిగిన సమర్థుడు ప్రియులరా. భయం లేని ప్రవక్త, దేవుని పని కొరకే బ్రతికే ప్రవక్త ఏలియా వచ్చాడు ఈ సారేపత్ గవిని దగ్గరికి ప్రియులరా. వినండి వినండి ప్రియులరా, నా ఈయన గవిని దగ్గరికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ విధవరాలు కనపడ్డట్టుగా ఇక్కడ కూడా సారేపత్ గవిని దగ్గరికి రాగానే ఏలియా ప్రవక్త కూడా ఎవరు కనపడ్డారో తెలుసా అమ్మా? విధవరాలే కనపడింది ప్రియులరా. ఇప్పుడు ఆ విధవరాలు చేస్తున్న పని ఏంటంటే కట్టెలేరుకోవడానికి వచ్చిందట ప్రియులరా. వాక్యానుభవం ఉన్న వాళ్ళందరికీ పరిచయమే ప్రియులరా. ఇప్పుడు ఆ పొల్లలేరుకుంటున్న విధవరాల దగ్గరికి ఈ ఏలియా ప్రవక్త సారేపత్ గవిని దగ్గరికి వచ్చిన ప్రవక్త ఇలాగ అడుగుతున్నాడు, అమ్మా తాగటానికి కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగితే నీళ్ళు ఇచ్చింది ప్రియులరా. నీళ్లు తాగిన అయ్యగారు మళ్ళా నోరు తెరిచి ఏమన్నాడు తెలుసా? నేను తినడానికి నాకు ఒక రొట్టె మొక్క నీ చేత్తో తీసుకొని రమ్మన్నాడు. ఇక్కడ నన్ను కొంచెం ఆగనివ్వండి ప్రియులరా. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, ఏలియాకి ఆమె గారి పరిస్థితి తెలీదా? ఇప్పుడు ఆమె గారి నోరు తెరిచి ఏమంటుందో తెలుసా? నీళ్ళైతే ఇచ్చింది గాని ఎప్పుడైతే రొట్టె అని అన్నాడో నోరు తెరిచేలాగందయ్యా, నేను నా కుమారుడు ఈ ఒక్క పూటకు మాత్రమే రొట్టె చేసుకొని తిని చచ్చిపోవటానికి, ఎంత కరువులో ఉన్నారు చూసారా, రొట్టె చేసుకొని చచ్చిపోవటానికి నా దగ్గర ఏముందో తెలుసా? పట్టెడు పిండి కొంచెము నూనె మాత్రమే ఉందయ్యా. నేను అంటాను ప్రియులరా, ఆవిడ గారి పరిస్థితి సేవకుడికి తెలీదా? హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవునికి పరిస్థితులు తెలియవా? నోరు తెరిచి అడిగాడు ప్రియులరా. ఆవిడేమో తన పరిస్థితి చెప్పేస్తుంది, ఈ ఒక్క పూటకే చేసుకొని సాయంత్రానికి నేను నా బిడ్డ చచ్చిపోతాం, అంత కరువులో ఉన్నామన్న సంగతి తెలియదా? తెలుసు ప్రియులరా. తెలిసే నిన్ను హెచ్చరించే దేవుడు మన దేవుడు ప్రియులరా. తెలిసే నిన్ను పిలిచే దేవుడు మన దేవుడు ప్రియులరా. తెలిసే నిన్ను అడిగే దేవుడు మన దేవుడు ప్రియులరా. ఇప్పుడు ఆ తెలిసే ఈ ప్రవక్త ఆవిడ గారిని అడిగాడు ప్రియులరా. ఈ రాత్రి నన్ను మన్నించండి, బహుశా మీకు బాధ కలిగితే ప్రియులరా, సేవకుడు కూడా నోరు తెరిచి బాగా పేదరికంలో ఉన్న, మరీ కరువు పరిస్థితుల్లో ఉన్న, నిస్సాయిత స్థితిలో ఉన్న నిన్నే సహాయం చేయమని అడుగుతున్నప్పుడు ఒకవేళ నువ్వు బాధపడిన సందర్భాలు ఉన్నాయేమో. నా పరిస్థితులు అయ్యగారికి తెలీదా? నా పరిస్థితి అమ్మగారికి తెలీదా? నా పరిస్థితి బిడ్డకి తెలీదా? నన్నే ఇది అడగకపోతే నేను అసలుకే చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే అని ఒకవేళ నిష్ఠూరాలు ఆడుతున్నావేమో. అందుకే మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం, అందుకే దీవించబడలేకపోతున్నాం ప్రియులరా. ఎరిగిన దేవుడే, దేవుడు పరిస్థితులన్నీ ఎరిగిన వాడే ప్రియులరా వచ్చి అడిగాడు. ఎందుకో తెలుసా? దీని అనుభవానికి ఒక పేరు పెడతాను, వినండి ప్రియులరా. సారేపతు గవిని, ఇది సహాయము చేసే గవిని. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏం చేసే గవినంట? సహాయము చేసే గవిని ప్రియులరా. వారు మాట్లాడకుండా ఇష్టంతో చేసిందో కష్టంతో చేసిందో కానీ మొత్తానికి చేసుకొని వచ్చింది ప్రియులరా. కానీ దేవుడు ఎంత సహాయం చేశాడో తెలుసా? ఆ పిండే అయిపోలేదట, ఆ నూనె అయిపోలేదట. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. ఈ రాత్రికాల సమయంలో, ఈ తొలి రాత్రే అమ్మా అయ్యా దేవుడు నిన్నేం అడుగుతున్నాడో అది ఇచ్చేయడానికి ఇష్టపడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. దేవుడు అడిగింది నీకు కష్టం అనుకోవాకు ప్రియులరా. నేను అంటాను, ప్రపంచంలోకెల్లా ప్రియులరా ఇష్టమైంది ఏంటో తెలుసా? మన బ్రతుకుల్లో కూడా ఇష్టమైంది ఏంటో తెలుసా? ఆ ఇష్టమైంది కష్టమైంది ఇవ్వటమే ఇష్టమైంది ప్రియులరా. ఇష్టమైంది ఇవ్వటమే కష్టమైంది ప్రియులరా. అందుకే దేవుడు నిన్ను నోరు తెరిచి అడిగేది ఏదైనా సరే, ఈ రాత్రి నీ పరిస్థితి ఏదైనా సరే, అబ్రహాము రూపం చూడకపోయినా స్వరాన్ని విని వెంబడించినట్టుగా ఎన్నాళ్ళు వాయిదా వేస్తావు? ఎన్నాళ్ళు వాయిదాలతో నీ బ్రతుకుని ఇంకా ఇరుకులోనే బ్రతకడానికి ఇష్టపడతావు? ఇరుకులో ఉన్న సారేపతి విధవరాలికి దేవుడు విశాలత కలుగు చేశాడు. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. సారేపతు గవిని, ఇది సహాయము చేసే గవిని. అందుకే యాకోబు అంటాడు, పరలోకపు గవిని ఇదే. ఏంటది పరలోకపు గవిని? ఏంటి అనంటే సహాయము చేసే గవిని ప్రియులరా. చేతులు రెండు పైకెత్తి బిగ్గరగా
బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజు ప్రియులరా, ఒక ఊరిలో ఒక టీచర్ గారు 7వ తరగతి చదువుతున్న క్లాసులో ఉన్న పిల్లలందరికీ ఆ రోజు లెసన్ చెప్పకుండా తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్ లో నుంచి తలతలతలాడిపోయే కొత్త 100 రూపాయల నోట్ల కట్ట బయటికి తీసి 7వ తరగతి చదువుతున్న పిల్లలందరినీ పైకి నిలిపి ఇలాగ అందట, రే ఈరోజు పాఠాలు ఏమీ లేవురా అనగానే పిల్లలందరూ ఆశ్చర్యపోయి అలాగా టీచర్ గారు అంటూ సంతోషం దగ్గరికి గంతులేసారట. అయితే మీరందరూ ఒక్కొళ్ళు నా దగ్గరికి రండిరా అనగానే టీచర్ గారు ఎందుకు పిలుస్తున్నారు అన్నట్టుగా ఒక్కొక్కడు వస్తా ఉంటే ఒక్కొక్కడికి టీచర్ గారు చేసిన పని ఏంటో తెలుసా? ఆ తలతలాడిపోయే కొత్త 100 రూపాయల నోట్లు ఒక్కొక్కడికి ఒక్కొక్క 100 రూపాయలు ఇచ్చి ఇలాగ అంటుందట, మీ ఇష్టంరా, ఈ 100 రూపాయలతో మీరేం కొనుక్కొచ్చుకుంటారో వెళ్ళి కొనుక్కొచ్చుకోపోండి అనగానే ఒకడు అంటున్నాడు, టీచర్ గారు ఈ 100 రూపాయలతో నేను ప్యాడ్ కొనుక్కుంటానండి, నాకు ప్యాడ్ లేదు. ఓకేరా కొనుక్కోపో. ఇంకోటి వచ్చాడు, టీచర్ గారండి ఈ 100 రూపాయలతో నేను పెన్నులు జామెట్రీ బాక్స్ కొనుక్కుంటాను, కొనుక్కోపోరా సంతోషంగా. మూడోవాడు వచ్చాడు, టీచర్ గారండి నాకు ఎప్పటి నుంచో 100 రూపాయల డైరీ మిల్క్ తినాలని ఆశగా ఉంది అండి, తినేసే పోరా. అందరు ఇలా రకరకాలు చెప్తే చివరికి ఒకడు వచ్చాడు ప్రియులరా, వాడి చేతుల్లో 100 రూపాయలు పెట్టి ఎరా నువ్వేం కొనుక్కుంటావు అని అడిగిందట. దానికి ఆ కుర్రోడు చేతులు కట్టుకొని ఏమన్నాడు తెలుసా? టీచర్ గారండి నేను ప్యాడ్ కొనుక్కోనండి. మరేం కొంటావురా? నేను డైరీ మిల్క్ కొనండి. మరేం కొంటావురా? మరి జామెట్రీ బాక్స్ కొనండి. మరేం కొంటావురా అనగానే ఆ కుర్రోడు ఏం చెప్తున్నాడు తెలుసా? 7వ తరగతి చదువుతున్న కుర్రోడు ఏం చెప్తున్నాడు తెలుసా? టీచర్ గారండి ఈ 100 రూపాయలతో నేనేం చేస్తానో తెలుసా? మా అమ్మగారికి కళ్ళజోడు కొనుక్కొని వెళ్తానండి, మా అమ్మగారికి కళ్ళజోడు కొనుక్కొని వెళ్తానండి అనగానే ఏరా ఎందుకురా అనగానే వాడు ఇలా చెప్తున్నాడు ప్రియులరా, టీచర్ గారండి నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే, నేను ఇంకా పుట్టలేదంట, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే మా నాన్న చచ్చిపోయాడంట. టీచర్ గారు మా నాన్న చచ్చిపోయాడంట. ఇక నన్ను మా అమ్మ భూమి మీదకి భద్రంగా తీసుకొని వచ్చి అన్న దగ్గర నుంచి కూడా మా అమ్మ నన్ను పెంచడానికి, నన్ను పెంచి పెద్ద చేయడానికి, నాకు భోజనం పెట్టడానికి, నాకు బట్టలు కొనివ్వడానికి మా అమ్మ అప్పటి నుంచి ఏం చేస్తా నన్ను బ్రతికించిందో తెలుసా? మిషన్ కుడుతూ బట్టలు కుడుతూ నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చింది టీచర్ గారు. అయితే ఇటీవల కాల సమయంలో ఒక 4-5 నెలల నుంచి మా అమ్మగారికి కళ్ళు సరిగ్గా కనపడలేదు టీచర్ గారు. కళ్ళు సరిగ్గా కనపడకపోవడం మూలాన బట్టలు ఎక్కువ కొట్టలేకపోవటం మూలాన డబ్బులు సరిగా రాలేకపోవటం మూలాన నా కడుపు నిండా భోజనం లేకుండా అయిపోతుంది. ఆ డబ్బులు రాలేకపోవటం మూలాన మా అమ్మగారు కూడా అర్ధాకలతో పడుకోవాల్సి వస్తుంది. కనుక నేను ఈ 100 రూపాయలతో మా అమ్మగారికి కళ్ళజోడు కొనుక్కొని వెళ్తే మా అమ్మ కళ్ళు బాగా కనపడతాయి టీచర్ గారు, మళ్ళీ బట్టలు బాగా కుడుతుంది, నాకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది, మా అమ్మ కూడా కడుపు నిండా తింటది, మంచి వస్త్రాలు వస్తాయి. కనుక ఈ 100 రూపాయలతో మా అమ్మ కళ్ళజోడు కొనుక్కెళ్తా. టీచర్ గారి కళ్ళు చెమర్చాయి ప్రియులారా. కళ్ళజోడు తీసింది ఆవిడ, కళ్ళు తుడుచుకుంది, దగ్గరికి తీర్చుకుంది, బిడ్డను ముద్దు పెట్టుకుంది. అరే అందరికి లాగి చిన్న వయసులోనే నీకు ఇష్టమైన కొనుక్కోవడానికి ఇష్టపడకుండా నేను చేసే 100 రూపాయల సహాయం, నేను చేసే ఈ 100 రూపాయల సహాయంతో మిమ్మకి కళ్ళజోడు కొనాలనుకుంటున్నావు, తొందరగా వెళ్ళి కళ్ళజోడు కొనుక్కొని మిమ్మకి ఇచ్చేరా. కాలం సంవత్సరాలు దొరికిపోయాయి ప్రియులరా. 10-15 సంవత్సరాలు అయిపోయాయి. టీచర్ గారు వృద్ధాప్యురాలు అయిపోయింది. ఆ సంవత్సరమే రిటైర్ అయిపోవటానికి రెడీగా ఉంది. వచ్చి క్లాసులో వచ్చి కూర్చుంది అదే స్కూలు, అదే 7th క్లాస్ సెక్షన్ లోకి ప్రియులరా. 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ స్కూల్లో హడావిడి మొదలైంది ప్రియులరా. పోలీస్ జీబులు వచ్చేస్తున్నాయి, ఎవరో గొప్ప అధికారి వచ్చాడంట. కనుక రెండు టీచర్ గారు అందరూ అనుకుంటుంటే ఇవిడ వయసు పెద్ద ఆవిడ అయిపోయింది అని అంటది, అయ్యా మీరే వెళ్ళి ఆ వచ్చిన వారిని మీరు ఇన్వైట్ చేసుకోండి, నేను నడవలేను కనుక ఇక్కడ కూర్చుంటాను అందరు టీచర్ గారు ప్రియులరా. హెడ్ మాస్టర్ మిగిలిన స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. వచ్చింది ఎవరో తెలుసా ప్రియులరా? పక్క జిల్లాకి కలెక్టర్ గా
ఛార్జ్ తీసుకోవడానికి ఆ కలెక్టర్ గారి స్కూల్కి వచ్చాడు ప్రియులారా. అందరు సెల్యూట్ కొడుతున్నారు. ఆయన గారి కారు దిగి ఎవరికి రీసెల్యూట్ కూడా కొట్టకుండా సరాసరి 7th క్లాస్ సెక్షన్కి వచ్చేసాడు. 7th క్లాస్ సెక్షన్ లో కూర్చొని ఉన్న టీచర్ గారి దగ్గరికి వచ్చి 2 కాళ్ళు పట్టుకొని ఆమె పాదాల మీద ఇలా పడి, టీచర్ గారు నన్ను ఆశీర్వదించండి అని అన్నాడు ప్రియులారా. ఆమె ఫ్లెక్స్ లో చూసింది, పక్క జిల్లా కలెక్టర్ గారు ఈయన ఈ రోజు రాబోతున్నాడు కదా అనుకొని సార్ అంటూ పైకి లేచి, మీరేంటి కలెక్టర్ గారు అయ్యండి నా కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నారేంటి అనగానే అప్పుడు ఆయన, మీరు లేవద్దమ్మా, మీరు అలాగే కూర్చోండి. ఈయనే మోకాళ్ళ మీద అలాగే కూర్చొని టీచర్ గారి యొక్క చేతులు పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా నోరు తెరిచి అడుగుతున్నాడు, ఏంటో తెలుసా, టీచర్ గారండి నన్ను గుర్తుపట్టారా, టీచర్ గారండి నన్ను గుర్తుపట్టారా అనగానే, ఏమో బాబు ఐడియా రావట్లేదు అనగానే నవ్వటం మొదలు పెట్టాడట. ఎందుకో తెలుసా, ఏ మనిషి ఎన్ని సంవత్సరాలు పెద్దోడైపోయినా నవ్వును చూసి కొంత గుర్తుపట్టొచ్చు అంటారు పెద్దలు ప్రియులరా. అది కొంతవరకు వాస్తవే అని అనుకుంటున్నాను నేను కూడా. నవ్వెందుకు నవ్వుతున్నాడు తెలుసా, నవ్వన్నా చూసి గుర్తుపట్టిద్దేమోనని నవ్వుతూ ఇలాగ అంటున్నాడు, టీచర్ గారు నేను ఎవరినో కాదు, 15 సంవత్సరాల క్రితం ఇదే క్లాసులో మా తోటి స్టూడెంట్స్ అందరికి కూడా తలతలనాడిపోయి కొత్త 100 రూపాయల నోట్లు అందరికి ఇస్తూ మీ ఇష్టమైన కొనుక్కోండిరా అని అంటూ నాకు కూడా 100 రూపాయలు ఇచ్చారండి. ఆ 100 రూపాయలతో ఏం కొంటావు అని అడిగితే, గుర్తుందా టీచర్ గారు, మా అమ్మగారికి కళ్ళజోడు కొంటానని చెప్పిన ఆ స్టూడెంట్ నేనే అనగానే పైకి లేచి నిలబడి గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకొని, అరే నువ్వా ఎంత పెద్దోడు అయిపోయావు అనుకుని మళ్ళీ వెంటనే పక్కకు జరిగి సార్ సారీ అంటూ కలెక్టర్ గారు అంటూ సెల్యూట్ కొట్టింది. ఆమె దగ్గరికి చేర్చుకొని అంటున్నాడు, మీరు అలాగ అనొద్దమ్మా, మీరు ఆనాడు చేసిన ఆ 100 రూపాయల సహాయం వింటున్నారా, సారేపత్తు విధవరాలికి ఏలియా ఇచ్చిందేంటో తెలుసా, సహాయం చేశాడు ప్రియులరా. పరలోకపు గవిని ఇదే, సహాయపు గవిని అది ప్రియులరా. లోకానుసారమైన సహాయాలు నిండుకుంటాయేమో కొన్నాళ్ళైతే, లోకానుసారమైన సహాయాలు ఇచ్చి ఎండగడతారేమో నీ వాళ్ళే ప్రియులరా. లోకానుసారమైన సహాయాలు ఇచ్చి మళ్ళా ఎన్ని రోజులైంది తీసుకోనంటూ గొడవకు వస్తారేమో. లోకానుసారంగా ఇచ్చే సహాయాలు అవి అటు సాలక ఇటు సాలక ఉంటాయేమో ప్రియులరా. కానీ దేవుడు చేసే సహాయము బహుఘనమైనది. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మనుష్యుల సహాయం వ్యర్థమురా, రాసులను వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు లోకానుసారమైన సహాయాలు నిష్ప్రయోజనమైనవి ప్రియులరా. ఇప్పుడు కలెక్టర్ గారు అంటాడు, అమ్మా నువ్వు చేసిన సహాయం వలన ఆ 100 రూపాయలతో మా అమ్మగారికి కళ్ళజోడు కొనుక్కొని వెళ్ళినమ్మా. ఆ 100 రూపాయల కళ్ళజోడుతో మా అమ్మగారి కళ్ళు బాగా కనపడ్డాయి. ఇక ఎక్కువ బట్టలు ఒప్పేసుకుంది. పగలనక రాత్రనక మిషన్ కొడతాం ప్రారంభించింది. నన్ను ఉన్నతమైన చదువులు చదివించింది. ఆ ఉన్నతమైన చదువుల ద్వారా ఈ రోజు నేను పక్క జిల్లాకి కలెక్టర్ గా ఛార్జ్ తీసుకోపోతూ ఎక్కడికి వచ్చానో తెలుసా, మా అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళలేదు. కానీ అన్నిటికంటే సహాయం చేసి నా బ్రతుకుకి ఆధారమైన, మా అమ్మ జీవనానికి ఆధారమైన మిమ్మల్ని ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చి అని అనగానే టీచర్ గారు పైకి లేచి సెల్యూట్ కొట్టి ఇలాగంది, నేను చేసిందే ముందులయ్యా అని అంటే, కాదు కాదమ్మా నువ్వు చేసిన సహాయమే పరలోకపు గవిని ఇదే. ఏంటది? సహాయము చేసే గవిని ప్రియులరా. నెంబర్ 3, మూడవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి పరలోకపు గవిని అనుభవము? మూడవ గవిని ఏంటి ప్రియులరా? రాజుల మొదటి గ్రంథములోనికి మరల ఒకసారి రండి. 22వ అధ్యాయాన్ని ఒకసారి తిరగేద్దాం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదారండి. 22:10 22:10 ఇశ్రాయేలు రాజును యూదారాజగు
యెహోషాపాతును రాజ వస్త్రములు ధరించుకొని ఏ గవినమ్మా అందరి బిగ్గరగానండి, ఏ గవినండి? షోమ్రోను గవిని. మూడవదిగా ప్రియులరా, షోమ్రోను గవిని ప్రియులరా వినండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ప్రియులరు రెండుగా చీలిపోయారు ఆనాటి దినాల్లో. సిరియన్లతో యుద్ధం చేయాల్సి వచ్చింది ప్రియులరా. కారణం ఏంటంటే సిరియా ఆధ్వర్యంలో ఇశ్రాయేలుకి రావాల్సిన సిరియన్లతో యుద్ధం చేయాల్సి వచ్చింది ప్రియులరా. ఇప్పుడు యుద్ధం చేయడానికి ముందుగా వినండి జాగ్రత్తగా, ఇశ్రాయేలు రాజు విడిపోయినా సరే దాయాదులే గనక యూదా దేశపు రాజుకి కబురు పంపాడు ప్రియులరా. ఆ యూదా రాజు ఆనాటి దినాల్లో ఎవరో తెలుసా? యెహోషాపాతు ప్రియులరా. యెహోషాపాతుకి కబురు పంపాడు ఇశ్రాయేల్ రాజు, రాజా ఇదిగో సిరియన్లతో యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం గనక ఈ యుద్ధంలో నీవు కూడా మాకు యుద్ధంలో సహకరిస్తగలిగితే దయచేసి రమ్మని అడిగాడు ప్రియులరా. అప్పుడు ఆ యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? ఎస్ ఐ విల్ కోఆపరేట్, నేను సహకరిస్తానని రాజవస్త్రాలు ధరించి వచ్చి ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? షోమ్రోను గవిన్ దగ్గర కూర్చున్నాడట. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. షోమ్రోను గవిని దగ్గర ఏంటది? షోమ్రోను గవిని. మూడవదిగా పరిచర్య చేసే గవిని. అనండి అన్న నాతో, ఏ గవినమ్మా? అందరూ అనండి, ఏ గవినమ్మా? పరిచర్య చేసే గవిని ప్రియులరా. ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీకు పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆమేనండి బిగ్గరగా అందరూ. పరిచర్య చేయించుకోవడానికి రాలేదండి, ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు ప్రియులరా. అందుకే షోమ్రోను గవిని, పరిచర్య చేసే గవిని, పరలోకపు గవిని, పరిచర్య చేసే గవిని ప్రియులరా. ఆయన పరిచర్య ఎంత విలువైందో తెలుసమ్మా. అందరూ వినండి నా వైపు చూస్తూ ప్రియులరా. నీచమైన మానవుల్లాంటి నా జీవితం లాంటి జీవితం ప్రియులరా, ఎందుకు పనికిరాని మనిషి ప్రియులరా, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిర్లాంటి బ్రతుకులాంటి మనిషి ప్రియులరా, అసలు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా పనికిరాని మనిషి 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 పాదాలు కడిగే అంత పరిచర్య చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఆ మనిషే పేతురు పాదాలు కడిగే అంతగా ప్రియులరా పరలోకపు గవినిలో, పరలోకములో సింహాసనం మీద తగ మెరుసు ప్రకాశమానమైన వెలుగులో ఉండవలసిన వాడయుండి, సమీపింపరాని తేజస్సు కలిగిన వాడయుండి, అమరత్వము కలిగిన వాడయుండి, ఆకాశాన్నే తన సింహాసనంగా పెట్టుకున్న దేవుడయుండి, భూమిని పాదపీఠంగా పెట్టుకున్న అమరుడైన దేవుడయుండి ఇప్పుడు లోకానికి ఎలాగొచ్చాడో తెలుసా? నీచుడైన ఈ మనిషి పాదాలు కడిగి పరిచర్య చేసే అంతగా తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. కొట్టో చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. పరలోకపు గవిని ఇదే. ఏంటది? పరిచర్య చేసే గవిని ప్రియులరా. ఈ రాత్రి ఈ అనుభవాన్ని దాటేసుకుంటావా? ఈ అనుభవాన్ని మిస్ చేసేసుకుంటావా? ప్రియులరా, తల్లి చాలా ఆశపడుతుంది. ఏంటో తెలుసా? నా బిడ్డ నాకు పరిచర్య చేస్తే ఆవిడ ఆనందించాలని ఆశ ప్రియులరా. తండ్రి ఆనందపడతాడేంటో తెలుసా? నా కుమార్తె నాకు పరిచర్య చేస్తే ఆనందించాలని ప్రియులరా. కానీ అసలైన నిజమైన మన పరమ తండ్రి ప్రియులరా, నిష్కళంకమైన రక్తాన్ని కార్చిన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని కార్చిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా బిడ్డలకి నేనెప్పుడు పరిచర్య చేస్తానా? కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. పరలోకపు గవిని ఇదే. నాలుగవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. నాలుగవ గవిని పేరేంటి? దాని అనుభవం ఏంటో మనం చూద్దాం. సమూయేలు 2వ పుస్తకంలోనికి ఒకసారి రండి ప్రియులరా. నేను ముగింపులోకి వచ్చేస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు 2వ పుస్తకం 23వ అధ్యాయములోనికి ఒకసారి రండి. సమూయేలు 2వ పుస్తకం 23వ అధ్యాయం 15వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 15వ వచనం. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల సంతోషిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చేతుల నుండి పైకి చెప్పండి బిగ్గరగా.
చేతులు తెచ్చుకున్న వాళ్ళు పైకి లేపి చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, 4వ గవిని ఇక్కడ రాయబడి ఉంది, బెత్లెహేము గవిని. అమ్మ అనండి అనండి అనండి, ఏ గవిని? బెత్లెహేము గవిని. ప్రియులారా, వాక్య అనుభవం ఉన్న వాళ్ళందరికీ పరిచయమే. ఒకరోజు రాజుగా ఉన్న ఇశ్రాయేలీయులకి 2వ రాజుగా ఉన్న దావీదు గారు తన యొక్క స్టాఫ్ తో కూర్చున్నాడు. ప్రియులారా, స్టాఫ్ అంటే మామూలు స్టాఫ్ కాదు, బాగా యోధులైన వాళ్ళు 33 మంది. ప్రియులారా, యుద్ధంలో బాగా ఆరితేరిన వాళ్ళు. ప్రియులారా, ఎంత కఠినమైన యుద్ధమైనా సరే, ఎంత కఠినమైన వ్యక్తినైనా సరే చాకచక్యంగా గెలవగలిగిన టీంతో దావీదు కూర్చున్నాడు. ప్రియులారా, నోరు తెరిచి ఇలాగ అంటున్నాడు, నాకు దాహమవుతుంది, మంచినీళ్ళు తాగాలని ఉంది. ఆ మంచినీళ్ళు కూడా నాకు ఎక్కడ బావిలో నీళ్లు కావాలో తెలుసా? బెత్లెహేము గవిన్ దగ్గర ఒక బావి ఉంది. ఆ బావిలో నీళ్లు ఎవరన్నా తీసుకొస్తే నేను సంతోషిస్తాను అని అన్నాడు. ప్రియులారా, ఇందులో కొత్త ఏముందండి? బెత్లెహేం వెళ్ళిపోవచ్చుగా, బెత్లెహేం వెళ్ళిపోయేసి నీళ్లు తీసుకొని రావచ్చుగా అని అనుకుంటారేమో. ప్రియులారా, వాక్యం తెలిసిన వాళ్ళకి పరిచయమే. ఇప్పుడు ఆనాటి దినాలు ఎలాగున్నాయో తెలుసా? బెత్లెహేం అంతా కూడా శత్రువులు స్వాధీనంలో ఉంది. ప్రియులారా, బెత్లెహేం అంతా ఫిలిస్తీయులు ఆక్రమించేసుకున్నారు. ప్రియులారా, శత్రువులైన ఫిలిస్తీయులు వచ్చి బెత్లెహేము గవిన్ దగ్గర ఇశ్రాయేలు ఎవరొచ్చినా, దావీదు వచ్చినా, దావీదు సైన్యం వచ్చినా, దావీదు పౌరులు వచ్చినా వాళ్ళందరినీ చంపేద్దాం అన్నట్టుగా బెత్లెహేము శత్రువుల ఆధీనంలో ఉంది. ప్రియులారా, ఇప్పుడు ఈయన గారికి ఏం తాగాలనిపించింది? మంచినీళ్ళు తాగాలనిపించింది. ఆ మంచినీళ్ళు కూడా ఎక్కడ? శత్రువుల ఆధీనంలో ఉన్న బెత్లెహేము గవిన్ దగ్గర ఉన్న నీళ్లు తాగాలనగానే నేనైతే నువ్వైతే ఏమంటావు తెలుసా? రాజుగారు ఏం మాట్లాడుతున్నారు, తెలిసి మాట్లాడుతున్నారా అని అనేస్తాం. ప్రియులారా, కానీ దావీదు కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు అక్కడ. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియులారా, దావీదు కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఆ టీంలో 3 పైకి లేచారట. 3 పైకి లేచి దావీదు ఎలాగ అన్నారు, రాజా ఆ బెత్లెహేము గవిన్ దగ్గర ఉన్న బావి నీళ్లు మేము వెళ్ళి తెస్తామని. ప్రియులారా, 3 బెత్లెహేము గవిన్ దగ్గరికి ప్రయాణం అయ్యారు. ప్రియులారా, శత్రువులు ఎదుర్కోవడానికి వచ్చారు, కానీ అంతమంది శత్రువుల్ని 3 ధీటుగా ఎదుర్కొని ప్రియులారా, దారి తీసుకొని ప్రియులారా, వారిని యుద్ధం చేస్తూ ప్రియులారా, వారిని ఓడిస్తూ ప్రియులారా, గురువు గారైన రాజుగారైన దావీదు అడిగినట్టుగా ప్రియులారా బెత్లెహేము గవిన్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయి ఆ నీళ్లు తీసుకొని మళ్ళా వచ్చేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి ఆ నీళ్లు దావీదుకి ఇచ్చారట. కొట్టో చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియులారా, అంతగా కష్టపడి, అంతగా శ్రమించి, అంతగా శత్రువుల మధ్యకి వెళ్ళి, అంతగా శత్రువులను ఓడించి జయించి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెచ్చిన ఇప్పుడు ఆ నీళ్లు దావీదు తాగాడా తాగలేదా? అమ్మా చెప్పండి, తాగాడా తాగలేదా? ఏదో ఒకటి అనండి, అవునని కానీ కాదని కానీ. తాగలేదండి. ఎస్, తాగలేదు. ఆయన ఎందుకు తాగలేదు? ఆయన జవాబు చెప్పాడు, అరే రే రే, ప్రాణాన్ని తెగించిన వారిని బట్టి, నేను ప్రాణాలకి తెగించి తెచ్చారు గనక ఈ నీళ్లు నేను ఎలా తాగుతానని ఎక్కడ పారబోసాడు తెలుసా? యెహోవా సన్నిధిలో వాటిని పారబోసాడట. కొట్టో చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియులరా, పరలోకపు గవిని ఇదే. దీనికి ఒక పేరు పెడతాను ప్రియులరా. ఈ గవిని, బెత్లెహేము గవినికి మనం పెట్టే పేరు ఏంటంటే ఇది త్యాగము చేయు గవిని అని అంటారండి. ఏం చేసే గవినండి? త్యాగము చేసిన గవిని. ప్రియులరా, నిజమే, దావీదు కోసం ప్రాణాలన్నా పోగొట్టుకోవడానికి త్యాగం చేసి మంచినీళ్ళు తెచ్చినట్టుగా ప్రియులరా అస్సలైన జీవజలం ఎవరో తెలుసా? నజరేయుడైన యేసే. కొట్టో చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియులరా, ఆ 3 దావీదు కోసం త్యాగం చేశారేమో గాని మన యేసయ్య నీ కోసం నా కోసం త్యాగం చేశాడమ్మా. చూడనల్లని వానిగా మార్చబడ్డాడు ఆయన, ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయన, వీపుని కొరడా దెబ్బలకు త్యాగం చేశాడు ఆయన, చేతులను మేకుల కొరకు త్యాగం చేశాడు ఆయన, ఆయన రక్తాన్ని పాపుల కొరకు త్యాగం చేశాడు, ఆయన తల్లిని శిష్యుడి కోసం త్యాగం చేశాడు, ఆయన రక్షణ దొంగ కోసం త్యాగం చేశాడు, ఆయన యొక్క ఆత్మని తండ్రి కోసం త్యాగం చేశాడు, ఆయన శరీరాన్ని అరిమప్తి యోసేపు కోసం త్యాగం చేశాడు. కళ్ళల్లోకి, మొక్కల్లోకి, నోట్లోకి రక్తం వెళుతున్నా తుడుచుకునే అవకాశం లేకపోయినా నిండు యవ్వన వయసు ప్రియులరా, ఉడుకు నెత్తురు కలిగిన 33.5 యవ్వన వయసులో ప్రియులరా ఆయన
ఆయన తన ప్రాణాన్నే మన కొరకు త్యాగం చేశాడు. పరలోకపు గవిని ఇదే, త్యాగము చేయు గవిని. చేతులను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐదవది, ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకోవడానికి ఇష్టపడదాం. ఇప్పటివరకు ఎన్ని గవినులు విన్నామండి? ఒకసారి బిగ్గరగా చెప్పండి. ఒకసారి ఎన్ని గవినులు విన్నాం? 4. ఒకసారి రిపీట్ చేస్తారా? 1 నాయీను గవిని, అనుభవం, అది రక్షణ గవిని. 2వ గవిని పేరు సారేపతు గవిని, దాని అనుభవం సహాయము చేయు గవిని. 3వ గవిని షోమ్రోను గవిని, దాని అనుభవం పరిచర్య చేయు గవిని. 4వ గవిని పేరు బెత్లెహేము గవిని, దాని అనుభవం త్యాగము చేయు గవిని. 5వది, ఆఖరిది పరలోకపు గవిని ఇదే. ఏది? హెబ్రీలకు రాసిన పత్రికలను ఒకసారి రండి ప్రియులరా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయములోనికి ఒకసారి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. హెబ్రీ 13:12 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఏ వెలుపటమ్మా? గవిని వెలుపట శ్రమ పొందెను. నాతో అందరి మాటలు బిగ్గరగా చెప్పండి. ప్రజలను, అందరూ ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. 5వది, ఆఖరిది, ఈ గవిని పేరేంటో తెలుసా? యెరూషలేము గవిని. అనండి, ఏ గవినమ్మా? యెరూషలేము గవిని. ప్రియులరా, యెరూషలేము గవిని. దీని అనుభవం చెప్తున్నాను. అక్కడే రాయబడి ఉంది, ఇది శ్రమల గవిని, ఇది శ్రమల గవిని. నా ఈయన గవిని రక్షణ గవినైతే, సారేపతు గవిని సహాయం చేసే గవినైతే, షోమ్రోను గవిని పరిచర్య చేసే గవినైతే, బెత్లెహేము గవిని త్యాగం చేయ గవినైతే, యెరూషలేము గవిని శ్రమల గవిని. ప్రియులరా, ఈ రాత్రి అమ్మా నువ్వింత క్షేమంగా, ఈ రాత్రి నువ్వెంత సుఖంగా, ఈ రాత్రి నువ్వెంత ఆనందంగా, ఈ రాత్రి నువ్వెంత ఆరోగ్యంగా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు తెలుసా? ఆయన కానొక దినాన యెరూషలేము గవిని వెలుపట సిలువలో శ్రమ పొందాడు. ప్రియులరా, కనుకనే ఆ శ్రమ నీ మీద నుంచి కొట్టివేయబడింది. ఆయన నీ కొరకు, నా కొరకు వెలుపట గవిని వెలుపట ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడుతూ శ్రమ పొందాడు. కనుకనే ఈ రాత్రి నువ్వు నీ గవిలో కూర్చొనగలిగావు. ఎన్నాళ్ళు పనికిరాని గవిల దగ్గర ఉంటావు, ఎన్నాళ్ళు యేసును శ్రమ పరిచే గవిని దగ్గర ఉంటావు, ఎన్నాళ్ళు ఆయన నామాన్ని యాతన పరుస్తూ, ఆయన నామాన్ని వికృతంగా, ఆయన నామాన్ని అపహాస్యం, ఆయన నామాన్ని అల్లరి పాలు చేసే గవిని దగ్గర కూర్చుంటావు. నీ బ్రతుకు మార్చాలని, నీ పరిస్థితులు మార్చాలని, చచ్చిన శవం లాంటి మనల్ని పైకి లేపాలని, నిస్సాయుధ స్థితిలో ఉన్న మనకి సహాయం చేయాలని, పరిచర్య చేసుకోవాలని, అదో గతిలో ఉన్న మనకి పరిచర్య చేయాలని, ఎవ్వరూ త్యాగం చేయాలని పరిస్థితుల్లో దేవుడు నీకు త్యాగం చేయాలని ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడమ్మా. ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడు. వస్తావా ఈ రాత్రి ఆ పరలోకపు గవిని అనుభవమైన యెరూషలేము గవిని దగ్గర కూడా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఇంకా సుఖాలకు అలవాటే పడిపోయావా? నన్ను మన్నించండి, మీ డబ్బులే కాదంటం లేదు, మీ ఇల్లే కాదంటం లేదు. పిల్లలు నన్ను మన్నించండి. ఈ దినాన ప్రజలు ఎంత సుఖానికి అలవాటు పడిపోయారంటే, ఒకప్పుడు ప్రియులరా మేము చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా పాస్టర్ గారేనండి, మంచికట్టు పాస్టర్ గారు అయ్యగారు లాగా వారానికి ఒక్కమారు భోజనం కూడా దొరికేది కాదు ప్రియుల. ఇంట్లో లాస్ట్ నేను బాగా గుర్తుంది ప్రియులరా. 3 అక్కలు మాకు, ఒక అన్నయ్య, 5గురు సంతానంలో వారానికి ఒకసారి మా అక్కయ్యలు కానీ మా అమ్మ నాన్న కానీ వారానికి ఒక్కసారి గంజి నీళ్లు తాగేవాళ్ళు ప్రియులరు. ఎందుకో తెలుసా? అప్పటి సంఘాలు అలాగుండే, అప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా అలాగుండేవాళ్ళు. వారానికి ఒక్కసారే నేను మా అన్నయ్య చాలా చిన్నపిల్లలం, వారానికి ఒక్కసారే నూకల బియ్యంతో వండిన అన్నం, అది కూడా వాడికి ఒక 4 ముద్దలు, నాకు ఒక 4 ముద్దలు, వారానికి ఒక్కసారే ప్రియుల. అలాంటి శ్రమల్లో కూడా
మా అమ్మగారు మా నాన్నగారు సుఖాలకు అలవాటు పడటానికి, డబ్బుల కోసం పరిచర్య చేయడానికి, లేకపోతే లోకానుసారంగా వెళ్ళిపోవడానికి, లేకపోతే ఏదేదో చేయడానికి ఇష్టపడలా. పస్తులుండిపోయి గంజి వారం తాగుతూ మా అక్కలకి గంజి తాపిస్తూ, మగపిల్లలం కనుక చిన్నపిల్లలుగా ఉన్నాం కనుక ఆ వచ్చిన 2-3 డబ్బాల్లో, చిన్న డబ్బాల్లో తీసుకొచ్చిన నూకల్ని వండితే 4 ముద్దలు వస్తే నేను ఇంట్లో చిన్నవాడిని ప్రియుల బాగా గుర్తుంది, ఏడుస్తుండేవాడిని. ఎందుకో తెలుసా? ఈ నూకల బియ్యం వట్టిది ఎలాగా తినాలమ్మా, కనీసం పచ్చడి కూడా లేకుండా. అంటే మా నాన్న ఈ మాటలు విని అప్పుడు వారానికి ఒకసారి వస్తానికి జనం వచ్చిన చందాలు ఎంతో తెలుసా? 60 పైసలు, 30 పైసలు, 15 పైసలు. అవి 2-3 వారాలు దాచిపెడితే ₹2 అయ్యో ప్రియులారా. ఆ ₹2 చేతిలో పెడితే ఆకలికి తట్టుకోలేక ఇంట్లో కడపటి వాడినైనా నేను మా అమ్మని అడిగి చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెను ఆ వీధి మలుపులో గవిన్ దగ్గర ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళి ₹2 టమాటా పచ్చడి తీసుకొచ్చుకొని ఆ నూకల బియ్యంతో నేను మా అన్నయ్య తిన్న దినాలు ఇప్పుడు గుర్తున్నాయి ప్రియులారా. ఇలాంటి శ్రమల కాలంలో ఏ రోజును కూడా మా నాన్నగారు మా అమ్మగారు సుఖానికి అలవాటు పడే పరిచర్య చేయలే, మమ్మల్ని అలా పెట్టలేదు ప్రియులారు. కానీ ఈ రోజు వస్తున్న తరం ఎలాగుందో తెలుసా? మీరు ఎలా కష్టపడ్డారు, మమ్మల్ని కూడా అలా కష్టపెడతారా? మీరు అలాగా లేకుండా ఉన్నారు, మమ్మల్ని కూడా అలాగేనే ఉండాలా? రిక్షా తొక్కేవాడు కూడా కారులో తిప్పుతున్నాడు బిడ్డని, మీ నాన్న అలా పెంచాడని మమ్మల్ని కూడా అలా పెంచేస్తాడానా అంటూ ఈ రోజు తరాలు అడుగుతున్నాయి ప్రియులారా. జవాబు చెప్పలేక ఒక ప్రక్కన, దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా పెంచలేక ఒక పక్కన, ఇరుకున పట్టానని అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా వెడలిపోవాలని ఆశగా ఉంది, కానీ గుడారంలో ఉండాలని దేవుని చిత్తం ఉంది. నేను రెండిటి పట్ట ఇరుకును పడ్డాను అన్నట్టుగా ఏదొచ్చినా రాజీపడని పరిచర్యలాగా ప్రియులరా. యేసు ప్రభు వారు యవనస్తుడైనా సరే చివరికి తండ్రి కూడా విడిచిపెట్టేస్తాడు ప్రియులరా. చివరికి తండ్రి కూడా విడిచిపెట్టేస్తే సిలువలో 7 మాటల్లో 4వ మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచావు. దేవుడు తండ్రి కూడా విడిచిపెట్టేసిన, తల్లి కూడా విడిచిపెట్టి యాహోను దగ్గరికి వెళ్ళిపోయినా, రొట్టెలు తిన్న వాళ్ళు ఒక్కడు కూడా సహాయం చేయలేకపోయినా, చివరికి తన యొక్క దేహానికి తోడెవడు లేకపోయినా ప్రియులరా శ్రమను మాత్రం విడిచిపెట్టలేదండి. అందుకే ఈ రోజున పరలోకపు లాంటి రమ్యమైన గవిన్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళటానికి, ఆ బంగారు వీధుల్లోకి ఎలబడే గవిన్ దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్ళటానికి, సుందరమైన ఆకలి లేదు, దప్పిక లేదు, ఆ సుందరమైన పరలోకపు గవిన్ దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్ళటానికి, మేక సింహము కలిసి ఆడుకునే ఆ పరలోకపు గవిన్ దగ్గరికి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళటానికి, చీకటి లేని ఆ పరలోకపు గవిన్ దగ్గరికి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళటానికి యేసు చేసిన పని ఏంటో తెలుసా? యెరూషలేము వెలుపట గవినికి ఎడవబడ్డాడట. ఈ రాత్రి ఇంకా ఇచ్చబడేటట్టే చేసి వెళ్తావా యేసుని? లేకపోతే ప్రభువా నేను చచ్చిన నేను నా గవిని అనుభవంలోకి వస్తాను, పాడి మీద నుండి వచ్చానయ్యా, ఈ రాత్రి వెళ్ళబోతున్నాను, నన్ను పైకి లేపి పంపమని అడుగుతావా? నిస్సాయిత స్థితిలో ఉన్నానయ్యా, లోకమే స్నేహం అనుకున్నాను, అయిన వాళ్ళే స్నేహ సహాయం అనుకున్నాను, నిస్సాయిత స్థితిలో ఉన్నా నాకు సహాయం చేసి నన్ను పంపిస్తావా? నేను కూడా నువ్వు కలిగిన అనుభవానికి రావడానికి నాకు ముద్ర వేసి పంపిస్తావా? ఈ రాత్రి నువ్వు అడగగలిగితే దేవుడు అడిగిన వాటిని ఇచ్చే దేవుడు. ఆమేనండి బిగ్గరగా. వెతికిన వాటిని ఇచ్చే దేవుడు. ఆమేనండి బిగ్గరగా. తట్టిన వాటిని ఇచ్చే దేవుడు. ఆమేనండి బిగ్గరగా. ప్రారంభంలో చెప్పాను, కష్టమైనా సరే, నష్టమైనా సరే, వేదనైనా సరే, కలవరమైనా సరే, ప్రతికూలత అయినా సరే, గట్టు సమస్య అయినా సరే, ఆ యవ్వనస్తుడు ఎంఎస్సి స్టూడెంట్ దేవుని ఇచ్చినట్టుగా ఈ రాత్రికాల సమయంలో దేవుని కోసం ఆ పరలోక గవ్యుని దగ్గరికి వెళ్ళటం కోసం శ్రమైన యేసు వలె అనుభవించడానికి దేవుడు నీకు శక్తిని దయచేయను గాక. శోధించబడిన మీదట సువర్ణలాగా మార్చబడతావమ్మా. శోధించబడిన మీదట సువర్ణలాగా మార్చబడతావు. శ్రేష్టమైన జీవితం ఉందన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5వది ఆఖరిది యెరూషలేము గవిని. ఇది శ్రమల గవిని, పరలోకపు గవిని. ఇదే ముగింపులో ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేయనా? అదొక ఊరు ప్రియులారా. తల్లిదండ్రులు భక్తి కలిగిన వారు, ఎంత భక్తి కలిగిన వారంటే పరలోకపు గవిని అనుభవంలో వారు బ్రతుకుతున్నారు, రక్షణ అనుభవంలో వారు బ్రతుకుతున్నారు. దేవుడు ప్రేమించి 3 బిడ్డలను ఇచ్చాడు. ఫస్ట్ ఒక అబ్బాయి, తర్వాత పాప, మరలా పాప. యవ్వన వయసులోకి వచ్చేసారు వాళ్ళు. ఆ బిడ్డలను కూడా శ్రేష్టమైన నాణ్యమైన పరలోకపు గవిని అనుభవం అనే భక్తిలోనే పెంచుతూ వచ్చారు. రెండో అమ్మాయి అంటే పెద్ద అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది ప్రియులారు, వివాహం చేయాలి, ఎదుగుతున్నారు. ఒక కుటుంబం కనపడింది. తల్లిదండ్రులు ఇళ్ళకలాగే
మంచి భక్తి కలిగిన కుటుంబం, పరలోకపు గవిని అనుభవంలో ఉన్నవారాళ్ళు. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మేము ఇలాగున్నాం, ఈ తల్లిదండ్రులు కూడా ఇలాగున్నారు, మేము ఇలాగున్నాం కనుక మా బిడ్డల్ని అలాగ పెంచాం, ఇప్పుడు పెళ్లి కాబోయే అమ్మాయిని ఇంకా బాగా పెంచాం కనుక వీళ్ళు కూడా వాళ్ళ అబ్బాయిని అలాగే పెంచుంటారు అనుకొని పెళ్లి చేశారు. ప్రియులారు, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. 3వ నెల ముగింపులో భర్త ఏమంటున్నాడు తెలుసా? ఈ పరలోకపు గవిని అనుభవంలో పెంచబడిన అమ్మాయిని ఇన్నాళ్ళు 3 నెలలు ఎలాగలా నేను ఓర్చుకున్నాను, కానీ ఇప్పుడు నేను చెప్తున్న వినమ్మాయి ఏంటో తెలుసా? నాకు బైబిల్ చదవటం అంటే కోపం, చదవకూడదు ఈ రోజు నుంచి నువ్వు. ఇక నాకు మందిరానికి వెళ్ళటం అంటే కోపం, ఈ రోజు నుంచి నువ్వు మందిరానికి వెళ్ళకూడదు. ఇక నాకు ఇంట్లో ప్రార్థన చేసిన పాటలు పాడిన కోపం, ఇక నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదనగానే ఈ పరలోకపు గవిని అనుభవంలో పెంచబడిన ఈ బిడ్డ గుండె జల్లుమందండి. ఏంటండి మీరు మాట్లాడేదంటే, మా అమ్మ మా నాన్నతో నేను పోట్లాడలేను, నాకు ఇష్టం ఉండదు, వాళ్ళకి చెప్పలేను, నువ్వు నా భార్య కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి బైబిల్ చదవడానికి వీల్లేదు, మందిరానికి వెళ్ళటానికి వీల్లేదు, పాటలు పాడటానికి వీల్లేదు అనగానే భర్త పాదాలు పట్టుకుందండి. అయ్యా, భోజనం లేకపోయినా బతుకుతాను కానీ, మంచి లేకపోయినా బతుకుతాను కానీ నువ్వు మాత్రం ఆ మాట అనొద్దు, నీకు దండం పెడతా. చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న పరలోకపు గవిని అనుభవంలో పెంచారు, రక్షణ గవిని అనుభవంలో పెంచారు, సహాయం చేసే గవిని అనుభవంలో పెంచారు, పరిచర్య చేసే గవిని అనుభవంలో పెంచారు. చిన్నప్పటి నుంచి సేవకులకు పరిచర్య, మందిరంలో పరిచర్య, త్యాగం చేసే గవిని అనుభవంలో పెంచారు కనుక నువ్వు ఆ మాట అనొద్దు, నీకు దండం పెడతానంగానే ఇక తిట్టడం ప్రారంభించాడు. నీకు తిడితే గానీ ఒంటికి నీకు నాటదనుకుంటా, నువ్వు ఇలాగా అంటానికి లేదని భయంకరంగా తిట్టడం ప్రారంభించాడు. 10 రోజులు అయిపోయింది. అంటది, అయ్యా నేను వాక్యం చదువుకోవాలి, నేను మందిరానికి వెళ్ళాలి, నీ కాళ్ళు పట్టుకుంటే నాకు అనుమతి ఇవ్వమంటే ఇక కోపం వచ్చేసి బెల్ట్ తీసుకొని భయంకరంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ప్రారంభించాడు. ప్రియులారా, ఇక కొట్టినోడు ఇక ఈ అమ్మాయి నేను అది లేకుండా బ్రతకలేను అంటుంది. ఇక ఈ భర్త కొట్టకుండా ఉండలేకపోతున్నాడు. 7, 8 నెలలు 9 నెలలు అయిపోయింది. ప్రియులారా, కొట్టి 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 భార్య ఎలాగైపోయిందో తెలుసా? అస్థి పంజరం లాగా అయిపోయింది. ప్రియులారా, చూడ చక్కని అమ్మాయి, చూడ నల్లని వాని దానిలాగా ఏసు ఎలాగా మారిపోయాడు అలాగా మారిపోయింది. ప్రియులారా, ఆకారం అంతా పోయింది, వికారం లాగా మారిపోయింది. కాళ్ళు చేతులు ఎముకలన్నీ నొప్పి పుట్టేసి కూర్చున్న చోట నుంచి కదలలేని దౌర్భాగ్యమైన స్థితికి వచ్చిందాగా కొట్టాడండి. అయినా బతిలాడుతుంది, అయ్యా పరలోకపు గవిని అనుభవాన్ని నేను పోగొట్టుకోలేనయ్యా. ఈ లోపుగా భర్త బయటకు వస్తూ ఉన్నాడు. ఈరోజు ఎందుకో అయినోళ్ళు కానోళ్ళు, ఊళ్ళో ఉన్న వాళ్ళు, పెద్దలు, స్నేహితులు అందరూ ఏమంటున్నారు తెలుసరా? నీ భార్య చచ్చిపోయే శవంలాగా తయారైపోయిందిరా, రేపో మాపో చచ్చిపోయేటట్టుంది కనుక ఆ చావేదో పుట్టింట్లో చస్తే బాగుంటది, ఇక్కడ కానీ చచ్చింది అనుకో నీ మెడకే కాదు చుట్టాలుగా, బంధువులుగా, ఊరి పెద్దలుగా మా మెడలకు కూడా చుట్టుకుంటది కనుక ఆ భార్యను తీసుకెళ్లి పుట్టింట్లో వదిలిపెట్టి రాకూడదు అని అన్నారట. ప్రియులారా, వీడేమనుకున్నాడు తెలుసా? నేనంటే ఎంత ప్రేమ, నా మెడకి ఆడ చుట్టుకునిద్దోనని నేనంటే ఎంత ప్రేమ అనుకొని ఇది బాగానే ఉంది, ఇక్కడ చచ్చిపోతే నా మెడకు చుట్టుకుంటది కనుక తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఇడిచి పెడదామని ఇంటికి వెళ్ళిపోయేసి అమ్మాయిని పైకి లేపి సైకిల్ ఎక్కించుకొని పుట్టింటికి తీసుకొని వెళ్తున్నాడు. ప్రియులారా, ఏడుస్తా ఉంది. ఆ దెబ్బలు తింటానే ఆ 9 నెలలే 10 నెలలు ఏమనుకుందో తెలుసా? ప్రభువా, యెరూషలేము గవిని వెలుపట నువ్వు శ్రమ పొందేవు ప్రభువా, 39 కొరడా దెబ్బలు భరించావు నాయన, వీపు నాగటి చెడలాగా దున్నబడింది ప్రభువా, వెన్నుపోస ఎముకలు కూడా బయటికి కనపడ్డాయట ప్రభువా. నీ దెబ్బల ముందు నా భర్త నన్ను 9 నెలల నుంచి కొడుతున్న దెబ్బలు పెద్ద ఎక్కువ కాదు ప్రభువా. నువ్వు నోరు మెదపలేదు ప్రభువా, నా భర్తకు కూడా నేను ఎదురు చెప్పను ప్రభువా. ప్రియులారా వినండి, ఈ 9 నెలల నుంచి కొడతంటే అమ్మా నాన్నకి తెలియలేదా? తెలిసింది ప్రియులారా. బావమర్దికి తెలియలేదా? తెలిసింది ప్రియులారా. తల్లిదండ్రులు ఏమనుకున్నారో తెలుసా? మేము దేవుని నమ్ముకున్న బిడ్డలం, పరలోకపు గవిని అనుభవంలో పెంచాము కనుక, ఒక అయ్య చేతిలో పెట్టాం కనుక ఆ అయ్య కొడతాడో చంపుకుంటాడో వా అతగాడి ఇష్టం కనుక లోకానుసారమైన మనుషుల్లాగా నా బిడ్డను ఎందుకు అలా చావు కొట్టేస్తున్నావు అని మేము గొడవలు పెట్టుకోవడానికి వెళ్ళాం, మేము అడగటానికి వెళ్ళాం. ఒక అయ్య
చేతిలో పెట్టాం, అందులో ఇంకో మాకు విశ్వాసం ఉంది. మా అమ్మాయిని పరలోకపు గవిన అనుభవంలో పెంచాం, యెరూషలేము గవిన అనుభవంలో పెంచాం, బేతనియా గవిన అనుభవంలో పెంచాం, షోమ్రోను గవిన అనుభవంలో పెంచాం, నాయను గవిన అనుభవంలో పెంచాం. దేవుని వాక్యం చెప్తుంది, వాక్యము లేకుండానే తన యథార్థ ప్రవర్తన వలన స్త్రీలారా మీ భర్తలను రాబట్టవచ్చునుంది గనుక నా కూతురే తన భర్తను రాబట్టుకునింది. కానీ మేము మాత్రం ఆ గడప తొక్కాం, మేము మాత్రం అల్లరి చెయ్యం, మేము మాత్రం ఏ కేసు పెట్టాం, మేము మాత్రం ఏం చేయమని తల్లిదండ్రి ఇద్దరు చేస్తున్న పని ఏంటో తెలుసా? మోకాళ్ళ నుంచి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రియులరా, ఈ లోపుగా పుట్టింటికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సైకిల్ మీద కూర్చుంది, అడుగుదాం అనిపించింది. అంత కొడితేనే ఎందుకు కొడుతున్నావు అయ్యా? నేను నీలాంటి శరీరం గలదాన్నే కదా, నేను కూడా నీకులాగా నొప్పులు పుడతాయి కదా, నేను కూడా మాంసం నెత్తులు కలిగిన దాన్నే కదా, నేను కూడా మీ అక్క లాంటి దాన్ని చెల్లి లాంటి దాన్నే కదా. అప్పుడే అడగల, ఇప్పుడు నేను ఎలాగ అడుగుతాను? గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్నట్టుగా సైకిల్ మీద మౌనంగా కూర్చుకొని వెళ్ళిపోయింది. ప్రియులరా, ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. గుమ్మంలోనే విడిచిపెట్టేసి సైకిల్ వేసుకొని వెనక్కి తిరిగి వచ్చేసాడు. ప్రియులరా, ఈ చెల్లి ఏం చేస్తుందో తెలుసమ్మా? ఈ చెల్లి ఏం చేస్తుందో తెలుసా? అలాగా గుమ్మంలోంచి అలా ఇంట్లోకి వెళ్ళింది. అంతే, అమ్మ నాన్న చూశారు. ప్రియులరా, తల్లిదండ్రులు చూసి చేసిన పని ఏంటో తెలుసా? ఏడ్చుకుంటా పరిగెత్తుకుంటా వచ్చారు. ప్రియులరా, కూతురా అనుకుంటా కూతుర్ని గట్టిగా కౌగులించుకుంది తల్లి. అమ్మా నువ్వేనా నా కూతురువేనా? ఏయి ఆనాటి రూపమే తల్లి, ఏది ఆనాటి బొగ్గులయ్యి, ఏది ఆనాటి రూపం, ఏది ఆనాటి రూపం, ఏది నువ్వేనా నా కూతురువేనా? ఏంటి ఇలాగైపోయావు తల్లి అంటూ గొల్లుని ఏడుస్తుందండి తల్లి, గొల్లుని ఏడుస్తుంది తల్లి. ప్రియులరా, తండ్రి దూరాన్ని నిలబడి కూతురును చూసుకొని కుమిలిపోయి ఏడుస్తున్నాడు. నా కూతురికి ఏంటి ఇలాంటి గత్తు వచ్చింది? పరికిణి వేసుకొని, ఓణి వేసుకొని, బుట్టగావుని వేసుకొని ఆ ఇంట్లో ఎగురుతా ఉంటే ఎంత ఆనందించాను. నా కూతురేనా ఎముకలో గూడైపోయింది. లోపలికి తీసుకొని వెళ్ళారు. ప్రియులరా, వెళ్ళిన అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? కదలలేని స్థితి. ప్రియులరా, కూర్చున్న చోటే మోకాళ్ళు వంచేసి రోజు ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? ప్రభువా, నా భర్త తెలుసో తెలియకు నన్ను కొట్టి హింసించాడు ప్రభువా, నేను కోరుకుంటున్నానయ్యా నా భర్త మళ్ళీ నా దగ్గరికి రావాలి ప్రభువా, నా భర్తను రప్పించు ప్రభువా, నా భర్తతో కాపురం కావాలయ్యా, నా భర్త పశ్చాత్తాపడి రావాలి ప్రభువా, నువ్వు పంపించు ప్రభువా. ఎంత శ్రమైనా, ఎంత యెరూషలేము గవిన అనుభవం అయినా నేను ఓర్చుకుంటాను ప్రభువా. నువ్వు ఓర్చుకోలేదా? నేను కొంతైనా ఓర్చుకోలేనా? శోధించబడిన మీదట సువర్ణంగా మారుస్తానన్నావు ప్రభువా. మరలా నా కాపురం నాకు వస్తుంది ప్రభువా, మరలా నేను కాపురంలో కలకలాడతాను ప్రభువా, నా భర్తను నా దగ్గర పంపించని చేస్తుంది ప్రార్థన. ప్రియులారా, నెలలు గడిచిపోయాయి. 8 నెలలు, 9 నెలలు అయిపోయాయి, 10వ నెల కూడా వచ్చేసింది. ప్రియులారా, ఇక్కడ ఇతగాడి పరిస్థితి ఎలాగుందో తెలుసా? 10 నెలల నుంచి ప్రియులారా పెట్టేవాళ్ళు లేక, అమ్మ అందరు వినండి, పెట్టేవాళ్ళు లేక ప్రియులారా, నేను మీకు చెప్పే అంత మాత్రపోండి కాదు. ఇక్కడ వయసులో గౌరవనీయమైన తల్లులు ఉన్నారు, గౌరవమైన తండ్రులు ఉన్నారు, వయసుతో నిమిత్తం లేపిన కుటుంబాల అనుభవాలు, కాపరాల అనుభవాల్లో రంగరించి అనుభవాలు, కష్టాలు నష్టాల్లో ఉన్న వాళ్ళు లేకపోలేదు. ప్రియులరా, ఒక పురుషుడు బాగుండాలంటే 2 స్త్రీలలో ఎవరైనా ఒక స్త్రీ ఉండాలి. ప్రియులరా, ఆ 2 స్త్రీలలో ఎవరో తెలుసా? 1 కన్న తల్లన్న ఉండాలి, 2 వాక్యానుసారమైన కట్టుకున్న భార్య అయినా ఉండాలి. ప్రియులరా, ఇతగాడికి తల్లి ఎప్పుడు చచ్చిపోయింది, ఇప్పుడు వాక్యానుసారమైన భార్య కూడా లేదు. 10 నెలల నుంచి పెట్టేవాళ్ళు లేక, చూసేవాళ్ళు లేక, సరిగ్గా నిద్ర లేక, ఆహారం లేక 10 నెలల్లో ఇతగాడు కూడా ఎలాగైపోయాడు తెలుసా? ఎముకల గూడులాగా తయారైపోయాడు. ప్రియులరా, ఎముకల గూడైపోయి ఉసూరో అనుకుంటా రోడ్డు మీదకి వస్తున్నాడు. ప్రియులరా, వినండి ప్రియులరా, 10 నెలల క్రితం ఏ జనం అయితే, 10 నెలల క్రితం ఏ చుట్టాలైతే, 10 నెలల క్రితం ఏ స్నేహితులైతే, ఎరా నీ భార్య చచ్చిపోయేటట్టుంది, ఆ చావేదో ఆడ చచ్చిద్ది మా మెళ్ళకు చుట్టుకోకుండా అన్న జనం ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఎరే నువ్వు కూడా ఏంట్రా ఇలాగ ఎముకలు గూళ్ళలాగా అయిపోయావు, నువ్వు కూడా చచ్చిపోయేటట్టున్నావే, ఆ చావేదో నీ పెళ్ళం దగ్గరికి వెళ్ళి సావరాదు, ఇలాగే అన్నారండి. ఆ చావేదో నీ పెళ్ళం దగ్గరికి వెళ్ళి సావరాదు, మా మెళ్ళకి చుట్టుకుంటే అనగానే అప్పుడు తెలిసింది హృదయం కరిగిపోవటం. ప్రియులారా, అరే 10 నెలల క్రితం ఇదే మాట అన్నారే, నా మీద ప్రేమతో అనుకున్నాను, కానీ నా స్వరూపం చూసి నేను వాళ్ళ ఒక్క మాట కూడా మాట అనకుండానే నా చావు కోరుకుంటున్నారే. అలాగైతే నా భార్యని 10 నెలలు చావగొట్టానుగా, నా భార్య కనీసం నోరు తెరవలేదే, కనీసం వీళ్ళలాగా సావరాదా అనలేదే,
భరించింది నా భార్య, ఓర్చుకుంది నా భార్య, తట్టుకుంది నా భార్య, ఇలాంటి భార్యనా నేను వెలగొట్టింది అని మనస్సు పశ్చాత్తాపంతో నిండిపోయింది ప్రియులారా. మనస్సు కరుడుగట్టిన హృదయం కరిగిపోవటం ప్రారంభించింది. మెల్లగా భార్య ఇంటికి అడుగులేయటం ప్రారంభించాడు ప్రియులారా. భార్య ఇంటికి అడుగులేసాడు ప్రియులారా. అత్తగారి ఇంటికి వెళ్ళాడు ప్రియులారా. ఇంట్లోకి వెళ్దామా వద్దా సందేహం లేకుండా పశ్చాత్తాపంతో ఇలాంటి భార్యనా నేను ఇంతగా వేధించింది, ఆమె ఎంతగా శ్రమలు ఓర్చుకుందని ఇంటి ముందుకెళితే భార్య గుమ్మంలోనే కూర్చుంది ప్రియులారా. భార్య గుమ్మంలోనే కూర్చుంది. గుర్తుపట్టలేకపోయాడు. దగ్గరికి వెళ్ళి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి, నువ్వేనమ్మా ఏంటిలాగైపోయావు అనగానే భార్య కూడా భర్తను గుర్తుపట్టి పైకి లేచి ఏం చేసిందో తెలుసా? భర్తను గట్టిగా కౌగిలించుకొని, ప్రభువా నా శ్రమల గవినిలో ప్రభువా నా యెరూషలేము గవినిలో ప్రభువా నేను మోకరించి చేసిన ప్రార్థన వృధాగా పోనివ్వలేదయ్యా. నా భర్తను నా దగ్గరికి రప్పించన్నాను ప్రభువా, పశ్చాత్తాపంతో రప్పించన్నాను ప్రభువా, నా భర్తను రప్పించినందుకు దేవానికి స్తోత్రం అంటూ భర్తను కౌగులించుకొని దేవునికి స్తోత్రాలు చెబుతుంది ప్రియులారా. కూర్చోయ్యా బొమ్మలో కూర్చున్నారు ప్రియులారా. చీకటి అయిపోయిందండి, చీకటి అయిపోయింది ప్రియులారా. ఇప్పుడు భర్త ఏమంటున్నాడు తెలుసా? భార్యతో ఎలాగంటున్నాడు, అమ్మాయి ఈ రాత్రి నీ దగ్గరే ఉండాలనుకుంటున్నానమ్మా, ఈ రాత్రి నీ దగ్గరే ఉండాలనుకుంటున్నానమ్మా అని చేతులు పట్టుకోగానే ఈ భార్య బడబడపు కన్నీళ్లు కారుస్తే ఏమంటుందో తెలుసా? మీరేంటయ్యా చేతులు పట్టుకుని బతిలాంటివేంటయ్యా, నువ్వేంటి నేను ఇక్కడే ఉంటాను బతిలాంటివేంటయ్యా, అసలు నువ్వు రావాలనే నేను కోరుకుంది, నువ్వు ఇక్కడ ఉండాలనే నేను కోరుకుంది కదా, దాందేముంది నయ్యా, నువ్వు ఉండు రా లోపల కనంగాలే. భర్త కూడా కన్నీళ్లు తుడుచుకుంటే ఏమంటున్నాడు తెలుసా? నువ్వైతే ఉండమంటున్నావు కానీ మరి మిమ్మ మీ నాన్న భార్య ఏమంటుందో తెలుసా? కళ్ళ నీళ్ళు తుడుచుకొని, కూర్చోయ్యా మా అమ్మ మా నాన్న అడిగొస్తా, కూర్చోయ్యా మా అమ్మ మా నాన్న అడిగొస్తా. లేవలేక నడిచి అమ్మా నాన్న దగ్గరికి లోపలికి వెళ్ళింది. వాళ్ళిద్దరు ఈ మాటలు వింటానే ఉన్నారు ప్రియులారా. వాళ్ళిద్దరు ఈ మాటలు వింటానే చూశారు. ఏమనుకున్నారు తెలుసా? వాళ్ళదంత నాణ్యమైన కుటుంబం చూడండి. ఎరా ఎందుకు వచ్చావు, నా బిడ్డ బంగారం లాంటి బిడ్డని ఇలా చేసి వచ్చావే అని కొట్టడానికి తిట్టడానికి ముందుకు రాకుండా మాటలు విని చాటును చూసి ఒకటే మాట అనుకున్నారట. మాట్లాడుకుని ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు, ఎవ్వరు నోరు తెరవద్దన్నారంటండి. లోపలికి వెళ్ళిపోయి అమ్మా మా ఆయన ఇక్కడే ఉంటాడంట అనగానే బావమరిది అంటే అన్న కొంచెం వయసులో ఉన్నాడు. ఆ కుర్రోడు ఏమన్నాడు తెలుసా? ఎలాగుంటాడు వాడు, చోట సొక్కల లాంటి నిన్ను ఎముకలో గూళ్ళలాగా చేశాడు. ఈ రాత్రి కానీ ఇక్కడ ఉంటే మళ్ళీ తెల్లారి గట్టుగా నిన్ను చంపేసి గోనిపట్లో చుట్టేసి వెళ్ళిపోతాడు, ఉండటానికి లేదు వాడని కర్కశంగా అన్నాడు ప్రియులారా. భార్య ఏమంటుందో తెలుసా? అమ్మ కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని, నాన్న కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని కన్నీరు కారిస్తే ఏమంటుందో తెలుసా? అమ్మా ఆయన ఉండని అమ్మా ప్లీజ్ అమ్మా, నానా నా భర్త నా భర్త ఆయన ఉండని నాన్న, ఒప్పుకోండి నాన్న కన్నీరు కారుస్తూ బతిలాడుతుంది ప్రియులారా. ఏ తల్లి హృదయం కరగదండి, ఏ తండ్రి హృదయం కరగదు. కడుపులో పెట్టుకునే వాళ్ళు అమ్మా నాన్న అంటారు ప్రియులు. కూతురు బోరు నేడుస్తుంటే తల్లిదండ్రులు గుండెలు బద్దలైపోయి కూతుర్ని దగ్గరికి తీసుకొని గట్టి కావుగులించుకుని, అమ్మా నువ్వు ఏడవబాకు, మేము తట్టుకోలేము. ఇన్నాళ్ళు ఏడ్చాము, నువ్వు ఏడుపు చూసాం, నీ భర్త వచ్చాడు, పో తీసుకెళ్ళి ఆ రూమ్లో పడుకోపోండి అనగానే గౌరవంగా బయటకు వచ్చి తల్లిదండ్రులకు వందనాలు చెప్పి భర్త దగ్గరికి వచ్చి ఏమంటుందో తెలుసా? మా అమ్మ మా నాన్న ఒప్పుకున్నారయ్యా, రా లోపలికి రా. భర్త ఏమంటున్నాడు తెలుసా? ముఖం చల్లవాడికి, నేను ఏ రూములోనికి రానమ్మాయి, నేను అర్హుడిని కాదు లోపల రావడానికి, ఈ పంచలో ఇక్కడే చాపై నాకు మంచం కొడుతూ ఇక్కడే పడుకుంటాను అనగానే సరే నీ ఇష్టం అయ్యా. చాప తీసుకొచ్చింది, ఇంత భోజనం కలిపి తీసుకొచ్చింది, ఆకలి లేదు, 4 ముద్దలు తిన్నాడు, పడుకోయ్యా. దుప్పటి తీసుకొచ్చింది, తిండేసింది, మరి నువ్వు పడుకోవా అని అడిగాడు ప్రియులారా. ఏమంటుందో తెలిసి అమ్మాయి, ఏం పడుకోలే కానీ నువ్వు పడుకోయ్యా. పడుకోకుండా ఏం చేస్తావు? నోరు తెరిచి అంటది, నేను నిన్ను పశ్చాత్తాపడి తీసుకురమ్మన్నాను కానీ ఇలా బలహీనతతో వ్యాధిగ్రస్తుడిగా రోగిష్ఠుడిలాగా తీసుకురమ్మని దేవుణ్ణి అడగలేదు. ఈ రాత్రి నువ్వు పడుకో, నేను చేసే పని ఏంటో తెలుసా? తెల్లార్లు మోకాళ్ళ మీద ఉండి ఈ రాత్రి నీకు స్వస్థత వచ్చినట్టుగా నేను ప్రార్థన చేస్తా. ఈ రాత్రి కల్లా నువ్వు బాగైపోవాలి, తెల్లారి కల్లా నువ్వు లేవాలి, తెల్లారి కల్లా నీ పనులు చేసుకోవాలి, తెల్లారి కల్లా నీ కాళ్ళు లేడికల్లాగా అయిపోవాలి. నువ్వు పడుకోయ్యా, నువ్వు పడుకో. తెల్లారులండి
ఆ చెల్లి తెల్లార్లు కన్నీరు కారుస్తూ మోకాళ్ళ మీద ఉండి భర్త కాళ్ళు నొక్కుతూ ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా యజమానయ్యా, నా యజమాని ప్రభువా, దేవుడు జత చేసిన దానిని మనుషుడు వేరు చేయకూడదుగా ప్రభువా. తిట్టినా కొట్టినా నా భర్త ప్రభువా మార్పు చెందొచ్చాడు, ఆరోగ్యాన్ని దయచేయి ప్రభువా. తెల్లార్లు కన్నీరు కార్చి ప్రార్థన చేసిందండి. తెల్లారు అయిపోయింది, 5 గంటలు. భర్తకు మెలకు వచ్చింది, చూశాడు. మొకాళ్ళ మీద ఉండి బోర్ని ఏడుస్తానే ఉంది, ప్రార్థన చేస్తుంది. ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆటంకపరిచాను, ఇప్పుడు ఆటంకపరచకూడదు ఈ అమ్మాయిని. లెగుస్తానా లెగవనాని అలా లెగవగలిగాడు. కాలకృత్యాలు తెచ్చుకోవడానికి దేవుడు చేసిన అద్భుతం అండి. దగ్గున పైకి లేచి నిలబడ్డాడు. ఆయన దగ్గున పైకి లేచి నిలబడ్డాడు. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాలకృత్యాలు తెచ్చుకొని వచ్చాడు, బ్రష్ చేసేసుకున్నాడు, వచ్చేసాడు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని, అద్భుతాన్ని బట్టి మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్న భార్య కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు కార్చి అంటున్నాడు, మాయ్, నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేసావు, నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు. నా దెబ్బల మూల నీ ఆరోగ్యం పోయింది. అలా నా కొరకు రాత్రి అంతా కన్నీరు కార్చి ప్రార్థన చేసావు. దేవుడు స్వస్థత ఇచ్చాడు గనుక నన్ను క్షమిస్తావా అంటూ కాళ్ళు పట్టుకొని బోర్ నిడుస్తూ క్షమాపణ అడుగుతున్నాడు అండి భార్యని. మీరేంటయ్యా నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి, క్షమాపణ అడగటం ఏంటి? ఇద్దరు మాటలకి ఏంటా మాటలు పడతాయి అని అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ చెల్లిలోంచి బయటకు చూస్తే భార్య పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నాడు. అత్త మామకు అర్థమైన క్షమించండి, నీ బిడ్డని నేను రాక్షసులాగా బాధించాను. బావ కాళ్ళు పట్టుకున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు. చివరికి మరదల కాళ్ళు కూడా పట్టుకున్నాడండి, క్షమాపణ అడుగుతున్నాడు. కుటుంబం అంతా అర్థమైపోయింది, మారాడు. ఎవరి మూలం తెలుసా? అదిగో శ్రమల గవిని అనుభవంలో, యెరూషలేము గవిని అనుభవంలో కూర్చొని ఓర్చుకొని నా బ్రతుకు పరలోకపు గవిని అవుతుందని నిరీక్షించి చూసారా? ఆ చెల్లి కన్నీటి ప్రార్థన, ఆ చెల్లి శ్రమల గవిని అనుభవం. 3 నెలలు అత్తగారు వాళ్ళు ఇద్దరు ఉంచుకున్నారు. ప్రియులారా, బాగా ఆరోగ్యవంతులు అయిపోయారు ఇద్దరు. ఇప్పుడు అత్తగారింటికి ఎలా పంపిస్తున్నారు తెలుసా? పెళ్ళైనప్పుడు ఎలా ఆడంబరంగా పంపించిన వాళ్ళు గుర్తులేదు, కానీ ఇప్పుడు అల్లుడిని కూతుర్ని ఎలా పంపిస్తున్నారు తెలుసా? పెళ్ళైనప్పుడు పంపించిన దానికంటే 100 రెట్లు ఘనంగా అత్తగారింటికి పంపించారు. కొట్టు చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. అత్తగారింటికి వచ్చేసింది అమ్మాయి. సంఘంలోకి వెళ్ళింది, నిలబడింది, బైబిల్ తీసుకుంది, సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టింది. ఏమనో తెలుసా? నేను ఇలా బ్రతికాను, అలా బ్రతికాను, కానీ భర్త ద్వారా శ్రమలు వచ్చాయి. యెరూషలేము గవినికి ఏడవబడ్డాను, పొలిమేరలకు ఏడవబడినట్టు ఏడవబడ్డాను, కానీ శ్రమల గవిని అనుభవంలో కూడా నేను ట్రాక్ తప్పలేదు, లోకంలో కలిసిపోలేదు. నా గవిని నాకు వస్తుంది, పరలోకపు గవిని. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నా శ్రమలలో, నేను నిందల్లో, కష్టంలో, నిస్సాయుధ స్థితిలో నేను నిలబడ్డాను, దేవుని వైపు చూశాను. ఇప్పుడు దేవుడు ఆరోగ్యం ఇవ్వటమే కాకుండా నా కాపరాన్ని కళకళలాడేటి చేసాడు నా దేవుడు అంటుంది. కొట్ట చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపడదాం. కన్నీరు కార్చి సాక్ష్యం చెప్తుంటే ప్రియులారా, చర్చిలో కూర్చున్న 48 మంది మారు మనసు లేకుండా ఉన్న యవ్వనస్తులు అందరూ పైకి లేచి కన్నీరు కార్చి ఆ అమ్మాయి సాక్ష్యం చెప్పిందంతే, వాక్యం చెప్పాల. 48 మంది యవ్వనస్తులు ఆ దినాన మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి తీర్మానం చేసుకున్నారు. కొట్టో చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపడదాం. పరలోకపు గవిని ఇదే. పైకి లేచి నిలబడదాం, పైకి లేచి నిలబడదాం. మనం కూడా ఒక్క మాట చెప్దాం, పరలోకపు గవిని ఇదే. ఏది? ఇదిగో రక్షణ పొందితే ఈ రాత్రి రక్షణ గవిని. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుని వైపు చూస్తుంటే నువ్వు సహాయపు గవిని. నీకు పరిచర్య చేయడానికి వచ్చిన ఆయన వైపు చూడగలిగితే పరిచర్య గవిని. నీ కొరకు త్యాగం చేయడానికి వచ్చిన యేసు వైపు చూడగలిగితే త్యాగం చేయు గవిని. ఏది పరలోకపు గవిని? అదిగో నీ కొరకు శ్రమ పడిన, శ్రమలు అనుభవించిన యెరూషలేము గవిని అనుభవమే పరలోకపు గవిని. ఈ రాత్రి గవిని దగ్గర ఉన్నావు, చేతులు ఎత్తుదాం, పైకి ఎత్తుదాం. రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ టు లార్డ్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ టు లార్డ్. కన్నులు ముద్దాం అందరూ. ఓపెన్ అవర్ వాయిస్ ఎవ్రీబడి. మన స్వరాన్ని తెరుద్దాం అందరూ. ప్రత్యేకించి యవ్వనస్తులు, ప్రత్యేకించి ఇంకా రక్షణ పొందకుండా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అలాంటి వారు ప్రత్యేకించి చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తి ఒక్క చిన్న మాట, ప్రభువా నేనే గవిని దగ్గర కూర్చుంటున్నానయ్యా. ఇంకా లోకం అనే గవిని దగ్గరే ఉన్నానుగా, ఇంకా పాపుల గవిని దగ్గరే ఉన్నానుగా, ఇంకా దుష్టుల గవిని దగ్గరే ఉన్నానుగా, ఇంకా అపహాసకుల గవిని దగ్గరే ఉన్నానుగా, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు అనే గవిని దగ్గరే ఉన్నానుగా. ఈ రాత్రి నేను కూడా పరలోకపు గవిని వద్దకు రావాలని ఆశపడుతున్నానయ్యా. ఈ రాత్రి ఐ నీడ్ ద గేట్ ఆఫ్ హెవెన్. నాకు ఆ పరలోక గవిని
నాకు కావాలి ప్రభువా. నేను రక్షణ గవిని అనుభవంలోకి వస్తాను. నాకు కూడా ఆ సహాయం చేసే గవిని కావాలి. నాకు కూడా ఆ పరిచర్య చేసే గవిని కావాలి. నాకు కూడా ఆ త్యాగం చేసే గవిని కావాలి. నాకు కూడా ఆ శ్రమల గవిని కావాలని చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు. ప్రభువా, ఈ తొలి రాత్రి, ఈ మొదటి సభ రాత్రి నా గవిని మార్చబడును గాక. లోకానుసారమైన గవిని మార్చబడును గాక. అంధకార శక్తుల గవినిలో నుంచి బయటికి వచ్చదును గాక. ఈ రాత్రి పరలోకపు గవిని నాకు వచ్చును గాక. ఈ రాత్రి నిజమే, నేను ఇంకా రక్షణ పొందలేదయ్యా. నేను ఇంకా ఈ పరలోకపు గవిని అనుభవం దగ్గరికి రాలేదు. ఇంకా నేను రావాలనుకుంటున్నాను. ఈ రాత్రి అనగలిగిన వారే చేతులు అలా పైకెత్తుంచండి. మిగిలిన వారి కిందకి దించేయండి. మిగిలిన వారి కిందకి దించేయండి. ఈ రాత్రి నేను ఇంకా రక్షణ పొందలేదు. నేను ఇంకా పరలోకపు గవిని అనుభవం దగ్గరికి రాలేదు. నేను ఇంకా లోకం అనే గవిని అనుభవంలోనే ఉన్నానయ్యా. నేను పరలోకపు గవిని అనుభవంలోనికి రావాలనుకుంటున్నాను. అనగలిగిన వారే చేతులు ఎత్తండి. అనగలిగిన వారే చేతులు ఎత్తండి. మీకోసం నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నేను ఇంకా రక్షణ పొందలేదు. నేను ఇంకా లోకం అనే గవిలోనే తిరుగుతున్నాను. లోతు గాని సొదమ గవిని దగ్గర కూర్చున్నట్టే కూర్చున్నాను. నాకు రక్షణ గవిని కావాలి, సహాయపు గవిని కావాలి, పరలోకపు గవిని కావాలి. నేను రక్షణ పొందుతాను. నాకు మారు మనసు కావాలి. అనగలిగిన వారే చేతులు ఎత్తండి దయచేసి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ బ్రదర్స్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సిస్టర్. ఎవరెవరు చూడాల్సిన పని లేదండి. మిమ్మల్ని నేను ఇబ్బంది ఏం పెట్టను. నేను మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టను. పైకి లేచి నిలబడి మీరున్న స్థలంలోని చేతులెత్తిన మీరు ఒక్క మాట పలకండి. మోసగాడిలాగా, యాకోబులాగా నేను మోసగాడిని ప్రభువా. మోసగాడైన యాకోబు మోసగాడే ప్రయాణం చేస్తూ వస్తే పరలోకపు గవిని దగ్గరికి తీసుకొని వచ్చినట్టుగా నేను కూడా మోసగాడిలాగే లోకానుసారంగా ఉన్న నన్ను ఈ రాత్రి పరలోకపు గవిని అనుభవం దగ్గరికి తీసుకొచ్చారయ్యా. నా పాపాలన్నీ కడగమని, నా పాపాలన్నీ కడుగు ప్రభు అని నోరు తెచ్చి ఒక్క మాట యేసయ్యతో చెప్పు. ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ఒక్క మాట నోరు తెరిచి చెప్పు. ప్రభు, నా అపరాధాలన్నీ క్షమించయ్యా. అలివిగాని గవినుల దగ్గర కూర్చున్నాను ఇన్నాళ్ళు ప్రభువా. ఘోరమైన గవినుల దగ్గర కూర్చున్నాను ఇన్నాళ్ళు ప్రభువా. భయంకరమైన గవినుల్లో సంచరించాను ప్రభువా. నైనా ఈ రాత్రి నీ గవిని నాకు కావాలి ప్రభువా. నువ్వు వచ్చే గవిని నాకు కావాలి ప్రభువా. నేనున్న చోటికి మీరు వస్తున్నారు ప్రభువా. నా కొరకు నైనా స్వరూపం అంతా పోగొట్టుకున్నావు. ఐ నీడ్ యు లార్డ్. నువ్వు నాకు కావాలి ప్రభువా. నువ్వు నాకు కావాలి ప్రభువా. నువ్వు నాకు కావాలి. తొలి రాత్రి దేవుడిచ్చిన ఈ నడిపింపును బట్టి, ఆత్మలను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. మరొక అనుభవం ప్రియులారు, రక్షణ పొందావు, మారు మనసు పొందావు. కానీ లోకాశలు పోలా, నేత్రాశలు పోలా, జమపడంబాలు పోలా, నీచపు గవినుల దగ్గర సంచరించడం పోలా, దేవుడు వస్తున్నాడని తెలిసి వెళ్ళిపోవటం పోలా, దేవుడు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు అని తెలిసి ముఖాన్ని కప్పేసుకునే అనుభవంలోంచి ఇంకా నువ్వు బయటికి రాలా. అలాంటి అనుభవం ఉంటే నువ్వు కూడా చెయ్యొత్తి రాత్రి. నీవు కూడా చెయ్యొత్తి రాత్రి. అట్టి స్థితిలో ఉన్న నువ్వు కూడా చెయ్యొత్తి రాత్రి. ప్రభువా, నన్ను మార్చు నాయన. నిజమైన అస్సలైన పరలోకపు గవిని అనుభవంలోనికి నేను వచ్చుదునుగా. కానీ నిన్ను నువ్వు రెక్టిఫై చేసుకో. ఈ రాత్రి మరలా సరి చేసుకో దయచేసి. రాత్రి సరి చేసుకో, దయచేసి సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. నతుడా నీ బలియాగమే నా ఆరాధన. నన్ను సృష్టించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు దోషిగా నా ఎదుటే నిలిచితివి. నన్ను సృష్టించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు దోషిగా నా ఎదుటే నిలిచితివి. నిర్దోషమైన నీ రక్తం
కలిగిన ఈ ధైర్యమే నీ కృపాసనమునకు నన్ను చేర్చుని. నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా సో నీ కృపా నీ కృపా నీ కృపా నన్ను సృష్టించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు దోషిగా నా ఎదుటే నిలిచితివి. నిలబడిన నీవో నీ ఎదుట దోషిగా నిలబడిన దేవునికి చెప్పు, ప్రభువా నువ్వు రా నా గవిని దగ్గరికి, నా గవినినే పరలోక గవినిగా మార్చు నాయనా. లార్డ్ దయచేసి దయచేసి యెహోవా కొరకు కాలమునందే వెతుకు ఆయననే. అట్లా చప్పలు వాడి దగ్గరగా ప్రేమ నిలిచి కన్నీళ్లు కార్చెను. నీకోసం దేవుడు ఏడుస్తున్నాడు, అన్నాళ్ళు ఏడిపిస్తావు. ఈ ఘోరమైన పాపి ఎదుట నీ ప్రేమ నిలిచి కన్నీళ్లు కార్చెను. నీ విలువంత కోల్పోతివే దీనుడా పరిశుద్ధుడా, నీ విలువంత కోల్పోతివే దీనుడా పరిశుద్ధుడా. నీ బలియాగమే నా ఆరాధన, నీ బలియాగమే అమే నీ ఆరాధన, నీ బలియాగమే నా ఆరాధన అమే అమే నీ బలియాగమే నా ఆరాధన. నీ బలియాగమే నా ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ బలియాగమే నా ఆరాధన, నీ బలియాగమే నా ఆరాధన. యేసు నీ బలియాగమే నా ఆరాధన, నీ బలియాగమే నా ఆరాధన. నీ సొగసంతా కోల్పోతివే నా ప్రియుడా నా ఉన్నతుడా. నీ బలియాగమే నా ఆరాధన. నీ ఎదుట నిలబడి కన్నీళ్లు కారుస్తున్న దేవునితో ఒక్క మాట చెప్పు, అయ్యా నా గవినిలు ఏవో నాకు తెలుసు, కానీ రాత్రి పరలోకపు గవిని అనుభవం దగ్గరికి నన్ను తీసుకొని వచ్చావు. కడ వరకు నేను నమ్మకంగా నిలబడి ధన్యత నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, ఈ తొలి రాత్రి మీ దీన సంఘం, మీ దీన సేవకులు చేసిన అమూల్యమైన బలమైన ప్రార్థనను బట్టి ఈ తొలి రాత్రి అనేక మంది బిడ్డలు, ప్రత్యేకించి యవ్వనస్తులు వాక్యము చేత పట్టబడి నీ కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకునే తీర్మానాన్ని కలుగు చేసినందుకు స్తోత్రాలయ్యా. ఒక మోసగాడు యాకోబుకే పరలోకపు గవిని అనుభవాన్ని ఇస్తావు నాయన. ఈ రాత్రి నీ సన్నిధిలో కూర్చున్నారయ్యా. ఈ రాత్రి నీ మాటలు విన్నారు ప్రభువా. ఈ రాత్రి నీ చేతుల్లోకి రావాలని ఇష్టపడ్డారు ప్రభువా. అయినా వీరికి కూడా పరలోకపు గవిని అనుభవాన్ని మీరు దాయిచ్చేయండి నాయన. నాయన నిలబడిన ప్రతి బిడ్డను మీరు కనికరించండి నాయన. నాయన ఇంకా మా ముందున్న 2 దినాలు అద్భుతంగా మీరు జరిగించండి. ఈ పరిచర్యను అభివృద్ధి పరచండి నాయన. అల్పుడనైనా అయోగ్యుడనైనా నన్ను కూడా నాయన మీరు కొద్దిసేపు మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరు నిలబెట్టుకుని వాడుకున్నందుకు మీ పాదాలకి వేవేల ముద్దులు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.